హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 12 సిరీస్ యొక్క పార్ట్ 2నే చూడబోతున్నాం. జస్ట్ ఇన్ కేస్ మీలో ఇంకా ఎవరైనా ఫస్ట్ పార్ట్ చూడకపోతే పైన ఇన్ఫో కార్డ్స్లోను ఆల్సో డిస్క్రిప్షన్లోను లింక్ ఇస్తా, అది చూస్తే మాత్రమే మీకు సెకండ్ పార్టే అర్థమవుతుంది. అండ్ మీకు ఫస్ట్ పార్ట్ నచ్చింది అంటే అది జస్ట్ ఇంట్రో అండ్ లైట్గా స్టోరీని రివీల్ చేసింటారనమాట. అలాంటప్పుడు ఈ సెకండ్ పార్ట్ అనేది మీకు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది, ఎందుకంటే దీంట్లోనే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసింటారు. ఎందుకంటే ఈ పార్ట్లోనే ఓగ్వి మొత్తం ఆ 3 పవర్ స్టోన్స్ ని సంపాదించేశాడనమాట. వాటిని యూజ్ చేసి ఏ ప్రళయాన్ని సృష్టించాడు, ఎన్ని దుష్ట శక్తుల్ని విడుదల చేశాడు అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించింటారు. కనీసం పోయినసారైనా మనోళ్ళ దగ్గర శక్తులు ఉన్నాయి కాబట్టి ఆ దుష్ట శక్తులతో పోరాడి మనోళ్ళు వాటిని ఓడించి వాటిని బంధించేసినారు. కానీ ఈసారి పవర్సే లేని మన వాళ్ళు వాటిని ఎలా ఎదుర్కొంటారు, వాటితో ఎలా పోరాడతారు, వాటిని ఎలా బంధిస్తారు, లాస్ట్ కి విజయం పొందుతారా లేకుంటే మన హీరోనికి వచ్చిన విజయన్స్ లాగే వాళ్ళందరూ వీరమరణం పొందుతారా అని చెప్పి చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. అండ్ మీతో ఒక చిన్న గేమ్ గైస్, మొత్తం 8 మంది ఏంజల్స్ ప్లస్ ఒక డిటెక్టివ్, మొత్తం 9 మంది కదా. ఈ 9 మందిలో ఒక మెయిన్ క్యారెక్టర్ ఎండింగ్ కి చనిపోతారు అనమాట. ఆ మెయిన్ క్యారెక్టర్ ఎవరు అని చెప్పి లైట్ గా గెస్ట్ చేసి కమెంట్ చేయండి. మీ ప్రిడిక్షన్ కనుక ఎండింగ్ లో నిజమైతే మీరే తోప్. ఓకే, ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోతామా? వెళ్ళేదానికి ముందు జస్ట్ ఇన్ కేస్ ఇంకా ఏమైనా లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేయండి. అండ్ కమెంట్ సెక్షన్ పక్కన హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది గైస్. ఆ హైప్ ఇచ్చారంటే వీడియో ఇంకో 10 మందికి కనిపిస్తుంది. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్దామా? ఇంకా అక్కడ సీన్ కట్ చేసి కొన్ని వందల వేల సంవత్సరాల ముందు చూసుకుంటే మన హీరో డిటెక్టివ్ నడుచుకుంటా వెళ్తుంటారనమాట. అప్పుడే వెనకాల ఒక బుడ్డోడు మనోళ్ళనే ఫాలో చేసుకుంటూ వచ్చేసరికి మాస్టరు ఎవరా బుడ్డోడు అంటే యాక్చువల్లీ దేవుడు భూమిని, మనుషుల్ని, ఆకాశాన్ని అన్నింటినీ కనిపెట్టిన తర్వాత లాస్ట్కి మీలాంటి ఒక 12 మంది ఏంజల్స్ ని క్రియేట్ చేసినాడు కదా. ఆ తర్వాత మీ 12 మంది ఏంజల్స్ నుంచి ఒక్కొక్క పవర్ ని తీసి ఈ బుడ్డోని క్రియేట్ చేసినారు. మేబీ వాడి వయసు వల్ల వాడికి ఈ విషయాలు ఏది తెలియకపోవచ్చు, కానీ రాను రాను వాడు వాడి బాధ్యతలను తెలుసుకొని ఒక స్టేజ్ కి వాడు మీలానే ఒక ఏంజల్ అని చెప్పి అర్థం చేసుకొని వాడి భూమిని కాపాడేదే కాక మానవ జాతికే ఒక అండగా నిలుస్తాడు. సో వాడిని నువ్వే చూసుకోవాలి అని చెప్పేసరికి నేనే నన్ను చూసుకోలేను, మళ్ళీ వీని ఎక్కడ చూసుకునేది అని చెప్తే లేదు టేసన్, ఖచ్చితంగా వాడిని నువ్వే చూసుకోవాలి అని చెప్పేసరికి సరే అని చెప్పి మనోడు ఒప్పుకొని ఇంకా పరిగెత్తా వెళ్ళేసరికి వాడు కూడా పరిగెత్తా వెళ్తాడో లేదో అలా వాళ్ళిద్దరు ఆడుకున్న తర్వాత అట్లే రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తుంది. ఇప్పుడు ఆ బుడ్డోడు కొంచెం పెద్దోడే అయిపోయింటాడనమాట. గుర్తుంచుకో హేటే, మనం ఉన్నదే మనుషుల్ని కాపాడడానికి, సో ఆ ఒక్క విషయాన్ని మాత్రం కరెక్ట్ గా చేయాలి అంటాడు. పర్లేదే, మనోడు మనుషుల పైన ఇంత ప్రేమ వర్షాన్ని కురిపిస్తున్నాడు. అలా అయితే ఖచ్చితంగా ఆ టైంకి ఆ 4 దేవతలు కూడా ఇంకా చనిపోలేదన్నమాట. ఆ తర్వాత ఆ దుష్ట శక్తులు వచ్చినప్పుడు మన హీరో వెళ్ళి ఫైట్ చేస్తా అంటే మనోడికి తోడుగా హేటే కూడా వచ్చింటాడనమాట. ఆల్సో మనోడు ఫైట్ చేసేదానికి ఈక్వల్ గానే వాడు కూడా అంతే బాగా ఫైట్ చేస్తుంటాడు. వచ్చిన ఆ దుష్ట శక్తులు అన్నిటిని నాశనం చేస్తారు. ఇంకట్లే ప్రెజెంట్ లో చూసుకుంటే అక్క వదిలేక వదిలేక అని చెప్పి అడుక్కుంటాంటాడు. ఎవరని చూస్తే ఈ ధోనిగాడు. విషయం ఏంటి అంటే మన డాక్టర్ అక్క మార్నింగ్ నుంచి ప్రాక్టీస్ చేసిందే కానీ వాడిని మాత్రం వదలనంటుంది. కానీ ప్రాక్టీస్ చేసినంత వరకు క్వాలిటీగానే ప్రాక్టీస్ చేసి ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళని చూసుకుంటే వీళ్ళు ఇప్పుడే ఇంటికి వచ్చింటారనమాట. కరెక్ట్గా అదే టైంకి జాంగాడ్ కూడా వచ్చేసరికి రే నువ్వు ఎక్కడికి రా వెళ్ళినావు, మాకు చెప్పకుండా ఎక్కడికో సైడ్ వెళ్ళినావు కదరా అంటే ఏం లేదు జస్ట్ డిటెక్టివ్కి చెప్పేసే వెళ్ళాను అని చెప్పేసరికి సరే సరే ఎక్కడ వెళ్ళి తన్నులు తినకపోతే మంచిదే, సిర్రా తిందామని చెప్పి వాళ్ళందరూ కలిసికట్టుగా తింటా అంటే కరెక్ట్గా అదే టైంకి డిటెక్టివ్ ఎంట్రీ ఇస్తాడనమాట. స్టేషన్ లోపల ఉన్నాడా అంటే లోపల ఉన్నారు వెళ్ళండి అని చెప్పేసరికి లోపలికి వెళ్ళి చూస్తే మన హీరో ఫుల్గా తాగేసి పడిపోయి ఉంటాడు. ఆ తర్వాత మార్గాన్ని చూసుకుంటే దేన్నో గుర్రం చూస్తుంటాడు. అప్పుడే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ అనమాట. ఎక్కడంటే ఆ హేటే అనే ఒక క్యారెక్టర్ని మనం కొత్తగా చూసినాం కదా. ఆ హేటే గాడు మన హీరోతో ఈక్వల్ గానే పెరిగింటాడు. మన హీరో కూడా ఈక్వల్ పవర్సే వచ్చింటుంది. బట్ లాస్ట్కి ఏమైందో ఏమో తెలియదు కానీ లాస్ట్కి వాడు మన హీరోకే అగైనెస్ట్ గా వెళ్ళింటాడు. మేబీ మన హీరోని లేపేద్దామని చెప్పి ట్రై చేసినాడా అనేది అంత ఎగ్జాక్ట్ గా చెప్పలేదన్నమాట. బట్ సంహౌ మన హీరోకి ఎదురు వెళ్ళినాడు. మన హీరో వాడి మొత్తం పవర్స్ ని యూజ్ చేసి ఆ హేటే గాని అక్కడే ఓడించేసి ఉంటాడు. ఇంకా మార్క్ గడి కళ్ళ ముందరే ఆ హేటే గడు అట్లే కింద పడిపోయి వాడి బాడీ మొత్తం పొడి పొడి అయిపోయి వాడు అక్కడే చనిపోతాడో లేదో వెంటనే అదేదో 3 పవర్స్ అనేది అట్లే గాల్లోకి వెళ్తున్నట్టు చూపిస్తారు. వీటన్నిటిని చూసిన మార్క్ గడు వెళ్తే ఖచ్చితంగా మన హీరో చంపేస్తాడు అని చెప్పి అక్కడి నుంచి నిదానంగా కుంటుకుంటా వెళ్తాడు. ఆ తర్వాత ఢమ్ అని చెప్పి కింద పడిపోతాడు. అప్పుడే వాడి కళ్ళ ముందర ఏదో జుగ్ అని చెప్పి వెళ్తుంది. ఏంది అని చెప్పి చూపించారనమాట. ఇంకట్లే ప్రెజెంట్ లో చూసుకుంటే మళ్ళీ దేని గుర్రం చూసంటే అప్పుడే ఆ
ప్లేస్ కి ఓగ్వి వస్తాడు. రే కనీసం ఒక్కసారైనా నీ జీవితంలో నవ్వురా అంటే వాడు గుర్రుని చూసేసరికి మేబీ నవ్వితే నేనే ఆ మంత్రాలన్నింటినీ తీసుకొచ్చి నీ చేతికి ఇచ్చేసానేమో అని చెప్పేసరికి అయినా కూడా వాడి ఎక్స్ప్రెషన్ లో చేంజే లేదనమాట. ఆ తర్వాత మన హీరోని చూసుకుంటే ఆ 4 ఏంజల్స్ ని కింద ఉన్న ఒక బేస్మెంట్ లో భద్రంగా భద్రపరిచింటారు కదా. ఆ సమాధులు అనేవి ఇప్పుడు చీలిపోతూ వచ్చేసరికి టక్కుని లేచి చూస్తే ఇదంతా కళ వెనకాల డిటెక్టివ్ ఉంటాడు. ఏరా అలసిపోయినావా అంటే లేదు ఏమో చెప్పండి అంటే ఇదిగో ఈ వీడియో చూడని చెప్పి ఫోన్ ఇచ్చేసరికి ఆ పవర్ స్టోన్ మిస్ అయిపోయింది, ఎవరో దొంగతనం చేయనారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా. బట్ దాన్ని దొంగతనం చేసింది ఏకంగా ఆ ఓగ్వి గడే అనమాట. ఆ బిల్డింగ్ నే పగలు కొట్టుకుని లోపలికి వచ్చేసి వచ్చిన సెక్యూరిటీ మొత్తాన్ని లేపేసి వాడే స్వయంగా ఆ స్టోన్ ని తీసుకెళ్లిపోయింటాడు. ఫస్ట్ ఆ ఓగ్వి గాని చూడగానే మనోడు షాక్ అయిపోతాడు. వాడినే మనం ఎన్నో ఏళ్లకు ముందే బంధించేసినాం కదా, అలాంటప్పుడు వాడెలా బయటికి వచ్చినాడు, ఎవరు వాడిని బయటికి తీసినారు అంటే ఆ మార్గాడే వాడి స్వలాభం కోసం వాడిని బయటికి తీసుకొచ్చినాడు అంటాడు. వాడు బయటికి రాగానే ఫస్ట్ ఆ పవర్ స్టోన్ నే కొట్టేసినాడు. అంటే వాళ్ళు ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు, కానీ నువ్వేమో మనుషులకి సాయం చేయొద్దు, ఆ డీమన్స్ ని అడ్డుకోవద్దు అని చెప్పి గట్టిగా ఇక్కడే కూర్చున్నావు, నీ మనుషుల్ని కూడా బయటికి పంపించట్లేదు. కానీ వాడేమో ఆ పవర్ స్టోన్స్ ని చాలా తక్కువ టైంలోనే సంపాదించేలా ఉన్నాడు. ఆల్రెడీ వాడి దగ్గర ఒకటి ఉంది, ఇంకో 2 గనక వాడు సంపాదించేసినాడే అనుకో, వాడంత పవర్ఫుల్ గా ఇంకెవ్వరు ఉండరు. సో మనమే వాడిని అడ్డుకోవాలి అంటే అబ్బా సరేలే ఆ మార్క్ గాడి గురించి ఆ ఓగ్వి గాడి గురించి మనోళ్ళకి చెప్పు, కానీ వాళ్ళ లొకేషన్ తెలిస్తే మాత్రం ఫస్ట్ నాకు మాత్రమే చెప్పు అంటాడు. మళ్ళీ ఓగ్వి గాని చూసుకుంటే ఫస్ట్ స్టోన్ దొరికేసింది కదా, సో సెకండ్ స్టోన్ ఎక్కడుంది అని చెప్పి వాడి పవర్ ని యూజ్ చేసి చూసి ఏదో రీసైకిల్ ఏరియాలా ఉంది అక్కడ ఉంటుందన్నమాట. ఇంకట్లే నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే వాడెవడో మొత్తం చెత్తని ఎత్తి వేరే ప్లేస్ లో వేద్దాం అనుకుంటే అప్పుడు ఆ మిషన్ ఏదో వర్క్ అవ్వదు అనమాట. ఏంది అని చెప్పి కిందకి వెళ్ళి చూస్తే అక్కడే ఆ 2వ స్టోన్ ఉంటుంది. ఏంది అని చెప్పి వాడు తిప్పి చూసంటే వెనకాలే ఆ మార్క్ గడి మనుషులు వచ్చేసి ఉంటారనమాట. ఇంకేముంది సెకండ్ స్టోన్ ని కూడా సంపాదించేసినారు. ఇంకా ఆ తర్వాత మన హీరోని చూసుకుంటే మన హీరో కాదు ఆ జాంగ్ ని చూసుకుంటే వాడ మార్క్ గడి ఎక్కడున్నాడు అని చెప్పి వెతుకుతానే ఉన్నాడు. అప్పుడే ఎక్కడి నుంచో సిగ్నల్ వచ్చేసరికి వెంటనే వాడు పరిగెత్తా వెళ్తున్నట్టు చూపిస్తారు. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి మన మాల్సుక్ ని మన హీరోయిన్ మిర్రర్ చూసుకుంటే గట్టిగా ప్రాక్టీస్ చేస్తుంటారు. అలా ప్రాక్టీస్ చేసేటప్పుడు తెలియక మన హీరోయిన్ తన పవర్ ని యూజ్ చేసేసరికి మన మాల్సుక్ ఎగిరిపోయి పడుతుంది. సారీ తెలియక యూజ్ చేయనాను అంటే పర్లేదులే పెద్దగా నాకు ఏం దెబ్బలు తగలలేదు అంటుంది. అవును ఒక చిన్న డౌట్ అబ్బా, మా అందరికీ పవర్స్ వెళ్ళిపోయింది కానీ నీకు మాత్రం ఎలా ఉంది అంటే ఓయ్ నాకు కూడా నిజంగా ఎలా ఉంది అని చెప్పి తెలియదబ్బా, తెలిస్తే ఖచ్చితంగా చెప్తాను కదా అంటే సరేలే కనీసం నీకైనా పవర్స్ ఉంది అని చెప్పి సంతోషపడుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఏదో తినడానికి అని చెప్పి బయటికి వచ్చింటే అదేదో తీసుకొస్తుంది, బాగానే ఉంటుంది అనమాట టేస్ట్ కూడా. సో ఇక్కడ నుంచి డైలీ ఈ ప్లేస్కి వద్దామంటే మేబీ రావడానికి వీలు కాదేమో అని చెప్పేసరికి ఎందుకు అలా అంటున్నావు అంటే ఆ ఈవిల్ స్పిరిట్స్ బయటికి వచ్చేసినాయి కదా, సో వాడితో బిజీగా ఉంటా, మీలాంటి వాటికి టైం ఉండదు అంటే లేదు నువ్వు ఇంకేదో ఉంది దాన్ని ఇలా ఇండైరెక్ట్ గా చెప్తాను అంటే లేదులే అబ్బా అంటుంది. కానీ ఆల్మోస్ట్ మన హీరోని గురించి ఇల్యూషన్స్ అన్ని ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. అలాంటప్పుడు రీసెంట్గా మన వాళ్ళందరూ కింద పడి చనిపోతున్నట్టు, ఆల్సో మన హీరో కూడా ఆ దుష్ట శక్తిని ఎదుర్కోలేక కింద పడి చనిపోతున్నట్టు అని చెప్పి ఒక ఇల్యూషన్ వచ్చింది కదా, అది ఎప్పుడు జరుగుతుందేమో అని చెప్పి ఇప్పటి నుంచే కంగారు పడతా ఉంటుంది. అయినా కూడా ఆ ఇల్యూషన్స్ గురించి ఎవ్వరికి చెప్పలేదన్నమాట. కానీ మన మాల్సుకి మాత్రం మన హీరోనికి ఏదో తెలిసిపోయిందని చెప్పి డౌట్ వచ్చేస్తుంది. ఇంకక్కడ సీన్ కట్ చేసి నైట్ టైం చూసుకుంటే మనోళ్ళందరినీ హాల్కి రమ్మనింటారనమాట. కానీ మన హీరో మాత్రం మన హీరోని సపరేట్గా పిలుచుకుని వెళ్ళి తనతో మాట్లాడుతుంటాడు. యాక్చువల్లీ నేను ఎవరన్నా రీసెంట్ టైమ్స్లో మీట్ అవ్వడానికి వచ్చినారా అంటే లేదు, ఎందుకు అంటే ఏం లేదు, ఎవరో దుష్ట శక్తుల్ని రిలీజ్ చేసినారు, రిలీజ్ చేయగానే అవి డైరెక్ట్గా ఫస్ట్ నీ దగ్గరిగా వచ్చినాయి, అందుకే నువ్వు ప్రమాదంలో ఉన్నావు, కానీ నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు అంటాడు. వెంటనే తనకు వచ్చిన ఇల్యూషన్స్ అన్నిటిని గుర్తు తెచ్చుకుని తను భయపడతా అంటే నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు, ముఖ్యంగా నువ్వు బయటికి వెళ్లాల్సిన అవసరమే లేదు, మేమే బయటికి వెళ్ళి అసలు విషయం ఏంటని చెప్పి తెలుసుకుంటాము అంటాడే. కానీ ఆ ఓగ్వి గాడు బయటికి వచ్చినాడు, ఈ మార్గానే వాడిని బయటికి తెప్పించినాడు అనే విషయాలే చెప్పట్లేదన్నమాట. ఎందుకో కావాలనే ఓగ్వి విషయం తన నుంచి దాస్తున్నాడు. ఈ పక్క మన డిటెక్టివ్ ఏమో ఆ మార్క్ గాడు ప్రాణాలతో ఉన్నాడు, ఆల్సో ఆ ఓగ్వి గాడిని వాడే బయటికి తీసుకొచ్చేసినాడు, ఆల్సో వాడు ఆ స్టోన్స్ ని పవర్ స్టోన్స్ ని కలెక్ట్ చేస్తున్నాడు, ఆల్రెడీ వాడికి ఒకటి దొరికేసింది అంటాడు, కానీ యాక్చువల్లీ 2 దొరికేసి ఉంటుంది. అలా ఈ విషయాలన్నీ వీళ్ళకు చెప్తా అంటే అవును ఆ ఓగ్వి గాడు బయటికి వచ్చిన విషయం మన హీరోయిన్ అన్న మిర్రికి తెలుసా అంటే తెలియదు అంటాడు. అప్పుడే మనకే అర్థమవుతుంది వీళ్ళు కావాలనే ఆ ఓగ్వి గాడి విషయాన్ని మన హీరోయిన్ నుంచి దాచుతున్నారు అని.
అట్లే ఈ పక్క జాంగ్ ని చూసుకుంటే ఏదో సిగ్నల్స్ వచ్చేసరికి వెంటనే వాడు పరిగెత్తా వెళ్ళింటాడు కదా, వెళ్ళి చూసి ఆ మార్క్ గాడి మనుషులు వరుసగా వెళ్తాంటారనమాట. మనోడు కూడా వాళ్ళకి తెలియకుండా వెనకాలే వెళ్తే వాళ్ళందరూ ఒక టనల్ లోపలికి వెళ్తారు. సరే వాళ్ళు వెళ్లే కొద్దీ మనం కూడా వాళ్ళ వెనకాలే ఫాలో చేసుకుంటే వెళ్దామని చెప్పి మనోడు నిదానంగా వెళ్తాంటే టక్కన వాడు ఎవరో తిరిగి చూసేసరికి టక్కన దాక్కునేస్తాడు. ఆ తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే ఏకదం మాయమైపోయినారు. ఒరే ఎటెళ్ళారా అని చెప్పి ఆ పక్క ఈ పక్క అని చెప్పి పరిగెత్తాడు. బట్ ఎంత వెతికినా కూడా ఎవ్వరు కనిపించారు అనమాట. యాక్చువల్లీ స్టార్టింగ్ సీన్ లోనే ఆ మార్క్ గాడు ఏదో ఒక పోర్టల్ ని ఓపెన్ చేసి వాడి ఒక మనుషులందరినీ భూమి మీదకి పంపించింటాడు. అంటే వాళ్ళు భూమి మీద ఉన్నట్టు లేదు, ఇంకేదో ఒక డైమెన్షన్ లో ఏదో ఒక ప్లేస్ లో ఉన్నట్టున్నారు. ఇప్పుడు కూడా ఆ ప్లేస్ కి వెళ్ళిపోయేసరికి వాళ్ళు ఎలా వెళ్ళారు అని చెప్పి వీడికి తెలియదు కదా, సో వాడు అక్కడక్కడే తిరుగుతున్నాడు. ఆ తర్వాత హీరోని చూసుకుంటే కింద బేస్మెంట్ లో చనిపోయిన 4 ఏంజల్స్ యొక్క సమాధులు అక్కడే ఉన్నాయి కదా, సో దానిలో ఒక సమాధిని అట్లే చూసంటాడు. అప్పుడే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ లా చూపిస్తారు. ఏంటంటే ఆ ఓగ్వి గాడి వల్లే ఆ 4 ఏంజల్స్ చనిపోయినట్టు చూపిస్తారు. వాడిని చంపేద్దామని చెప్పి మన హీరో దగ్గరికి వెళ్తాంటే మన హీరోని ఉంది కదా మిర్రర్, తను వచ్చి వద్దు వద్దు అని చెప్పి ఆపేందుకు ట్రై చేస్తూ ఉంటుంది. కానీ మనోడు వినేటట్టు లేదనమాట. ఎంతైనా వాడి వల్ల వాడి ఫ్యామిలీ మెంబర్స్ ని కోల్పోయినాడు అని చెప్పి ఒక్కడిచ్చేసరికి మన హీరోని ఎగిరి వెళ్ళిపడుతుంది. కానీ వెంటనే తన పవర్స్ ని యూజ్ చేసేసరికి మనుడు ఈజీగానే అడ్డుకునేస్తాడు. ఆ తర్వాత ఓగ్వి దగ్గరికి వెళ్ళి నీ వల్లేరా నా కుటుంబాన్ని కోల్పోయినాను అని చెప్పి వాడి పవర్ఫుల్ హ్యాండ్ తో ఒక్కడిచ్చేటట్టు చూపిస్తారు. టక్కున అక్కడ సీన్ కట్ చేసి మళ్ళీ ప్రెజెంట్ లో చూసుకుంటే అప్పుడే ఆ ప్లేస్ కి డిటెక్టివ్ జాంగ్ ఇద్దరు వచ్చేస్తారు. జాంగ్ ఆ మార్క్ ఆ డీమన్స్ ఉన్న లొకేషన్ ని కనిపెట్టేసినాడు అని చెప్పేసరికి సరే సరే ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దండి, మన మధ్యలోనే ఉండని అంటాడు. ఆ తర్వాత ఆ మార్క్ ని ఆ ఓగ్విని చూసుకుంటే ఆల్మోస్ట్ వీళ్ళ దగ్గర 2 రాళ్ళు ఉన్నాయి కదా, ఇంకా ఒక్క రాయే కావాలన్నమాట ఆ పవర్ స్టోన్. ఓకే ఆగ్వి గారు, 2 కనిపెట్టిన మీకు మూడోది కనిపెట్టడం పెద్ద విషయం ఏం కాదు, మూడో స్టోన్ ఎక్కడుందో చెప్పండి, వెంటనే నా మనుషుల్ని పంపించి తీసుకొచ్చేసాను అని చెప్పేసరికి మూడో స్టోన్ ఎక్కడుంది అని చెప్పి వాడికి ఫస్ట్ లోనే తెలుసు అనమాట. అది మరెవరి దగ్గర కాదు, మన హీరోయిన్ మిర్రర్ ఉంది కదా తన దగ్గరే ఉందన్నమాట. అందుకే ఫస్ట్ ఆ డీమన్స్ రాగానే మనోళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళకుండా మన హీరోయిన్ మీదకే దాడికి వెళ్ళింటాయి కదా, ఎందుకంటే తన దగ్గర ఆ స్టోన్ ఉంది అని చెప్పి వాళ్ళకు ముందే తెలుసు అనమాట. బట్ ఇలాంటి టైంలో మనం వెళ్ళి అంత ఈజీగా తీసుకురాలేము అంటాడు. ఎందుకంటే మన హీరోనే కంటికి రెప్పలా మనోళ్ళని కాపాడుతున్నాడు కదా, సో ఖచ్చితంగా ఎవరన్నా వస్తే ఒకే గుద్దుతో కొట్టి చంపేస్తాడు. అందుకు మన వల్ల కాదు అని చెప్తాంటే ఈ మార్క్ గాడేమో అదంతా మీకు అనవసరం, ఆ టేసన్ గాడి వీక్ స్పాట్ ఏంటి, వాడిని ఎలా వాళ్ళ నుంచి దూరం చేయాలి, ఎలా డీవేట్ చేయాలి అని చెప్పి నాకు బాగా తెలుసు, నేను చూసుకుంటా అంటాడు. ఈ పక్క మన హీరోని డిటెక్టివ్ ని చూసుకుంటే మనోళ్ళు పొద్దునే ఎవరికి చెప్పకుండా ఆ టనల్ ఉంది కదా ఆ ప్లేస్కి వచ్చేస్తుంటారు. ఆ డీమన్స్ ఈ టనల్ లోనే ఏదో ఒక పోర్టల్ ని ఓపెన్ చేసి వస్తాయి కదా, సో వాటి కోసం వీళ్ళు వెయిట్ చేస్తా ఉంటే అట్లే ఈ పక్క మన హీరో ఎప్పుడూ ఒక వయసైన బామ్మతో మాట్లాడతాడు కదా, ఆ చిన్న కొట్టును చూసుకుంటే అప్పుడే వాళ్ళు కూర్చొని ప్రశాంతంగా తింటాంటారు. వెనక చూసుకుంటే ఆ మార్క్ గాడి మనుషులు వచ్చేసి ఫస్ట్ ఆ తాతను కొట్టేస్తారు. కనీసం నువ్వైనా ఇక్కడి నుంచి పారిపో అని చెప్పి గట్టిగా అరిచేసరికి తను కూడా అక్కడి నుంచి పరిగెత్తా వెళ్ళిపోతుంది. అట్లే ఈ పక్క మనోళ్ళని చూసుకుంటే ఆ డీమన్స్ వస్తాయని చెప్పి వీళ్ళు అక్కడే వెయిట్ చేస్తుంటారు. కానీ అప్పుడే ఆ లాకెట్ నుంచి ఆ డీమన్స్ ఆల్రెడీ వచ్చేసినట్టు లైట్ వెలిగేసరికి వీళ్ళకి అర్థం కాలేదు ఎలా వచ్చినాయని. అప్పుడే మన గ్యాంగ్ కాల్ చేసి ఇలా డీమన్స్ భూమి మీదకి వచ్చేసినాయి, అది కూడా వయసైన బామ్మ ఒక చిన్న కొట్టు పెట్టుకుంటుంది కదా ఆ ప్లేస్గా ఆ డీమన్స్ వచ్చినాయి, సో మేము కూడా ఆ ప్లేస్గా వెళ్తామని చెప్పేసరికి మన హీరోకి క్లియర్గా అర్థమైపోతుంది అవి కావాలన్నా ఆ బామ్మ దగ్గరికే వెళ్తానాయి అని. అట్లే ఆ బామ్మని చూసుకుంటే తను పరిగెత్తా వచ్చి ఏదో ఒక రెస్ట్ రూమ్ లో సైలెంట్ గా దాక్కునేస్తుంది. కానీ బయట చూసుకుంటే ఆ డీమన్స్ ఆ ప్లేస్ కి వచ్చేసి ఆ ప్లేస్ మొత్తాన్ని ధ్వంసం చేసి ఆల్మోస్ట్ మన బామ్మని కూడా పట్టుకునేసాయి అనుకుంటాం. అట్లే ఈ పక్క మన హీరోని చూసుకుంటే ఫస్ట్ ఆ కొట్టు దగ్గరికి వచ్చి చూస్తే అక్కడ ఆ పెద్ద కింద పడిపోయింటాడు అనమాట. వాయిని లేపి మీకేం కాలేదు కదా అంటే వాయినికేం కాలేదంట. సరే తను ఎక్కడ అడిగితే ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, కానీ ఇటే వెళ్ళింది అని చెప్పి చెయ్యి చూపించేసరికి మనోడు కూడా పరిగెత్తా వెళ్తాడు. చూస్తే అక్కడే ఆ డీమన్స్ ఉంటాయి. కరెక్ట్గా అదే టైంకి మన హీరో ఎంట్రీ ఇచ్చి వాళ్ళందరినీ కొట్టిపడేసి ఆ బామ్మను కూడా కాపాడేసి వెంటనే తన ఇక్కడి నుంచి పిలిచికెళ్ళిపోండి అని చెప్పి డిటెక్టివ్కి చెప్పేసరికి ఆయన పిలిచికెళ్ళిపోతా అంటే పడిపోయినాయి కదా ఆ డీమన్స్, అవన్నీ మళ్ళీ లేచి నిలబడుకునేసరికి ఇవి పడేలా లేదని చెప్పి వాటన్నిటితో మళ్ళీ ఫైట్ చేస్తుంటాడు. డిటెక్టివ్ మన బామ్మని పిలుచుకొని పరిగెత్తా వెళ్తాడు కదా, అలా పరిగెత్తా వెళ్తా అంటే ఆ డీమన్స్ ఫ్రంట్ బ్యాక్ ఆ పక్క ఈ పక్క అని చెప్పి మనోనే రౌండప్ చేస్తుంది. సో మనం ఒక్కడే వీళ్ళందరినీ ఎలా మేనేజ్ చేసేది అని చెప్పి ఆలోచిస్తా అంటే కరెక్ట్గా అదే టైంకే మనో ఎంట్రీ చేశారు. డిటెక్టివ్ గారు ఫస్ట్ బామ్మను పిలుచుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నేను డోని వీళ్ళ కథ చూసుకుంటామని చెప్పేసరికి వాళ్ళ 5 మంది అక్కడి నుంచి పరిగెత్తేస్తారో లేదో వీళ్ళిద్దరే అన్ని డీమన్స్ కి ఎదురుగా వెళ్తారు. అప్పటికే డోని గడి ఏడ్ చేస్తాడు, ఒసే దొంగ ముఖం దానా మనం ఇద్దరం సరిపోమని చెప్పి తెలుసు కదే ఇంకెందుకే వాళ్ళని పంపించేసినామని చెప్పి ఏడ్చుకుంటానే వెళ్తాడు. మన మాల్సుకేమో సూపర్ గా ఫైట్ చేస్తుంది, కానీ మనోడికి చెప్పి పెద్ద పవర్ ఏం లేదు కదా, సో వాడి బొజ్జుని యూజ్ చేసే వాళ్ళందరినీ దొబ్బుకుంటా తోసుకుంటా అని చెప్పి వెళ్ళిపోతాడు.
బట్ ఆ గుంపులో ఒకే ఒకడికి మాత్రం కొంచెం ఎక్కువ పవర్స్ ఉంటుందబ్బా. వాడు ఒక్కడే మన మాల్సుక్ని మన ధోనిని ఒకే దెబ్బలో పడగొట్టేస్తాడు. వెంటనే మిగతా వాళ్ళని చూసి నేను ఒక్కడనే వీళ్ళిద్దరిని చూసుకుంటాను, మీరు వెళ్ళి మిగతా వాళ్ళని పట్టుకుంటారని చెప్పేసరికి వాళ్ళు కూడా వెళ్తారో లేదో మన వాళ్ళు పరిగెత్తా వెళ్తాంటే మిగతా వాళ్ళందరూ వచ్చేసి మనోళ్ళని కూడా రౌండ్ అప్ చేస్తారు. ఈ పక్క ఇంట్లో చూసుకుంటే మన హీరోయిన్ కి తోడుగా మన డాక్టర్ దేవత కూడా ఉంటుందన్నమాట. బట్ అప్పుడే ఆ డోర్ ని ఎవరో దమా అని చెప్పి కొట్టి లాస్ట్ గా డోర్ నే పగలు కొట్టుకొని వచ్చేస్తారు. ఎవరు అని చూస్తే ఆ మార్గాడు. ఒక్కొక్కళ్ళ దగ్గర మంచిగా ఇరుక్కుపోయినారు. మన మాల్సుకు ధోని ఏమో వాడి దగ్గర ఇరుక్కుపోయినారు, మిగతా వాళ్ళేమో మిగతా డేమన్స్ దగ్గర ఇరుక్కుపోయినారు, వీళ్ళిద్దరేమో వీడి దగ్గర ఇరుక్కుపోయినారు. పాపం మన హీరో కూడా వాడు ఒక్కడే ఎంత మందిని కాపాడగలడు చెప్పండి. యాక్చువల్లీ ఇదంతా మార్గాడి మాస్టర్ ప్లాన్ అనమాట. ఫస్ట్ అవన్ అటాక్ చేసేసరికి మన హీరో మిగతా వాళ్ళందరూ బయటికి వస్తారు. అప్పుడే మన హీరోని ఒంటరిగా ఉంటుంది. అప్పుడు వెళ్ళి అటాక్ చేసి ఆ పవర్ స్టోన్ ని తీసుకుందామని. ఇలా ఇదంతా ఓ పక్క జరుగుతా అంటే అప్పుడే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ లా చూపిస్తారు. మన డాక్టర్ దేవత ఉంది కదా, తను తన క్లినిక్ లో ఏదేదో మూలికలంతా వేసి ఒక చిన్న సీరం లా కనిపెడుతుంది. అప్పుడే ఆ ప్లేస్ కి మన క్యాంగ్ వచ్చి టైం అయింది బయలుదేరదామా అని చెప్పి అడిగేసరికి తను కూడా వెంటనే మంచిగా రెడీ అయిపోయి బయటికి వస్తుంది. విషయం ఏంటి అంటే ఇది ఒక గర్ల్స్ ట్రిప్ అనమాట. మన క్యాంగ్ బ్యాంగ్ మాల్సుక్ వీళ్ళు ముగ్గురు మంచిగా సర్దుకునేసి ఏదో పిక్నిక్ లాగా అనమాట. సో మొత్తం కార్ లో ప్యాక్ చేసుకునేసి ఒక ప్లేస్ కి వెళ్ళి మంచిగా బాబీక్యూ అంతా చేసుకుని బాగా లాగేసంటారు. మన హీరో మిగతా వాళ్ళంతా ఎక్కడ అంటే వాడెవడో లోకల్ గుండానో రౌడీనో వాడికి డబ్బులు ఇచ్చినారంట అప్పుగా. బట్ వాడు తిరిగి ఇవ్వకుండా రాత్రికి రాత్రి ఫిలిప్పీన్స్ దేశానికి వెళ్ళిపోయాడంట. ఇంకా మన వాళ్ళకి వేరే పనేముంది చెప్పండి, డైరెక్ట్ గా ఒక ఫ్లైట్ ని ఫిలిప్పీన్స్ కి బుక్ చేసుకుని అక్కడ వెళ్ళి వాడి చేతులు కాలు విరక్కొని డబ్బులు వసూలు చేద్దామని చెప్పి వెళ్ళింటారు. అలా వాళ్ళ గురించి అంతా చెప్పుకొని మాట్లాడుతుంటే అప్పుడే ఆ ప్లేస్ కి మన హీరోయిన్ అయినా మిర్రర్ వస్తుంది. మేబీ వీళ్ళంతా కలిసి మాట్లాడుకునే ఈ ప్లేస్ కి వచ్చినారేమో. ఎందుకంటే తను రాగానే ఎవరు షాక్ అవ్వకుండా రారా మీరు కొంచెం లేట్ వచ్చినావని చెప్పి పిలుస్తారు. అప్పుడే తను మన డాక్టర్ దేవత దగ్గరికి వచ్చి ఏం బ్యాంక్ నేను చెప్పింది చేసినావా అంటే అప్పుడే తను ఏదో మూలికలంతా వేసి ఒక చిన్న సీరంని కనిపెట్టి ఉంటుంది కదా, అది మేబీ మన హీరోనే చెప్పిందేమో. అందుకే మన హీరోనికి ఇస్తంటే వద్దు నాకు కాదు మన టీంలో ధోని ఉన్నాడు కదా వాడికి ఇవ్వు అంటుంది. సరే అని చెప్పి తను కూడా ఏదో తిందామని చెప్పి వెళ్ళిపోతే మళ్ళీ తనకు ఆ విజన్స్ అన్ని గుర్తొస్తుంది. మేబీ తన విజన్స్ లో తనకు ఏదో కనిపిస్తుందేమో, అందుకే మనోళ్ళకు దూరంగా ఉంటుంది. బట్ మనోళ్ళకి ఏమన్నా అంటే ముందుగా వస్తుంది. అప్పుడప్పుడు ఇలాంటి సలహాలు ఇచ్చి మనోళ్ళ టీం ని ఎంకరేజ్ కూడా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ లో చూసుకుంటే ముందుగానే మన డాక్టర్ దేవత ఆ సీరం ని మన ధోనికి ఇచ్చేసి ఉంటుంది అనమాట. ఇప్పుడు వేరే మన ధోని మాల్సుకు వాడెవడి దగ్గర బాగా దెబ్బలు తినేసి పడిపోయినారు కదా, ఇంకా వేరే దారి లేదు అని చెప్పి ఆ సీరం ని తాగుతాడు చూడండి. వెంటనే వాడి ఫేస్ మొత్తం రెడ్ కలర్ లో మారిపోయి లోపల నుంచి పొగలు వస్తూ ఉంటుంది. యాక్చువల్లీ అది ఒక పవర్ బూస్టర్ అనమాట. దాన్ని ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళకి వాళ్ళ పవర్ అనేది కొద్దిసేపు వరకు తిరిగి వస్తుంది. బట్ ఆ కొద్దిసేపు మాత్రం వాళ్ళ పవర్ అనేది హై పవర్ లో ఉంటుందన్నమాట. దాన్ని యూజ్ చేసి ఏమనే చేయొచ్చు. ఇంకా వాడు ఆపోజిట్ లో ఉన్నాడు కదా, వాడికి చుక్కలు చూపించేస్తాడు మనోడు. అట్లే ఈ పక్క మనోళ్ళని చూసుకుంటే మనోళ్ళని కూడా ఫుల్ చుట్టుముట్టేస్తున్నారు కదా. సో ఇక్కడ నుంచి పరిగెత్తే కూడా కాదనమాట. సో మనోళ్ళు కూడా రంగంలోకి దిగేస్తారు. ఎస్ మనోళ్ళకి పవర్స్ లేదు, ఇప్పుడు స్ట్రెంత్ లేదు, అయినా కూడా ఎట్లో కష్టపడి వాళ్ళందరినీ కొట్టి పడేస్తారు. ఈవెన్ దో మనోళ్ళు ఎక్కువ దెబ్బలే తిన్నప్పటికీ డిటెక్టివ్ ఏం చేయలేదన్నమాట. ఆయన జస్ట్ ఆ లేడీని మాత్రం కాపాడుకుంటా ఉండిపోయినాడు. మధ్యలో ఎవరైనా వస్తే ఆయన పవర్ ని యూజ్ చేసి కొట్టేస్తాడు. అలా వాళ్ళందరికీ పవర్స్ లేకున్నా కూడా వాళ్ళ లిమిట్స్ ని పుష్ చేసి ఎట్లో కష్టపడి రక్తాన్ని చెమటలా చిందించి వాళ్ళందరినీ కొట్టిపడేసి అమ్మయ్య కనీసం ఇప్పుడైనా ఇక్కడి నుంచి తప్పించుకుందామని చూసంటే మళ్ళీ ఇచ్చిన బొమ్మల టక్కని లేచి నిల్చుకుంటారా. వాళ్ళకి అసలు చెమట పట్టట్లేదు, అలసిపోవట్లేదు, ఆయాస పడట్లేదు, రక్తం రావట్లేదు, చిన్న దెబ్బ కూడా తగలట్లేదు. వెంటనే రికవర్ అయిపోయి వెంటనే మళ్ళీ గొడవకు వస్తున్నారు. అట్లే ఈ పక్క మన హీరోయిన్ ని ఆ డాక్టర్ దేవతను చూసుకుంటే ఆ మార్గాడి మనుషులు వచ్చేసి ఉంటారు కదా. ఇంకా ఒక్కసారిగా మనోళ్ళ మీదకే వచ్చేసరికి ఫస్ట్ మన డాక్టర్ దేవతే తన బాణాలని యూజ్ చేసి ఒక్కొక్కనిగా పడగొడతా ఉంటుంది. బట్ వాళ్ళు కొంచెం ఎక్కువ మందే ఉన్నారు కదా. సో మన హీరోయిన్ కూడా రంగంలోకి దిగి వాళ్ళందరినీ తన పవర్స్ ని యూజ్ చేసి లేపేస్తా అంటే ఈ మార్గాడు ఏమనుకుంటాడంటే ఫస్ట్ మన డాక్టర్ దేవత ఉంది కదా తన్ని లేపేద్దామని చెప్పి తన పవర్ ని యూజ్ చేసి తనకు ఒక్కడిచ్చేసరికి తను అక్కడే అన్కాన్షియస్ అయి పడిపోతుంది. ఆ తర్వాత వాడెవడో వచ్చి మన హీరోయిన్ కి ఒక్కడిచ్చేసరికి వెంటనే ఆ మార్గాడు మన హీరోయిన్ దగ్గరికి వచ్చి వాడి పవర్ ని యూజ్ చేసి మన హీరోయిన్ ని అన్కాన్షియస్ చేస్తాడు. ఆ తర్వాత మన ధోనిని చూసుకుంటే ఆ సీరం వాడి పవర్ నే కాకుండా వాడి కోపాన్ని కూడా బూస్ట్ చేసినట్టుంది. సో వాడిని చితక్కొడేస్తాడు. ఇంకా మనోళ్ళని చూసుకుంటే ఆల్రెడీ మనోళ్ళు వాళ్ళ యొక్క మొత్తం పవర్స్ ని యూజ్ చేసి వాళ్ళందరినీ పడగొట్టేస్తున్నారు. కానీ వాళ్ళు మళ్ళీ లేచి వచ్చి మళ్ళీ గొడవ పడేసరికి మనోళ్ళ బాడీలో ఎనర్జీ ఉండద్దా, అయినా కూడా ఎట్లో కష్టపడి ఫైట్ చేసేందుకు ట్రై చేస్తుంటారు. బట్
ఒక స్టేజ్కి వాళ్ళ వల్ల కూడా అవ్వదనమాట. ఇంకా వాళ్ళందరూ మనోళ్ళందరినీ కొట్టిపడేసి ఇంకా మనోళ్ళనే లేపేద్దామని చెప్పి ట్రై చేస్తాంటే అప్పుడే మన హీరో వెనక నుంచి వచ్చి ఒక గుద్దుతాడు చూడండి గాయస్. ఖచ్చితంగా చెప్తాను వాడి రిప్ కేస్ అయితే పగిలిపోయి ఉంటుంది. ఇంకా మనోడు ఒక్కడే వాళ్ళందరినీ కొట్టిపడేసి మనోళ్ళందరినీ కాపాడేస్తాడు. ఈ పక్క మన మాల్సుక్ ని చూసుకుంటే మనోడు అయినంత వరకు ఫైట్ చేస్తాడు. ఇప్పుడు మనోడి వల్ల కూడా కావట్లేదు అనమాట. సో మన మాల్సుక్ లేచి తన కత్తిని యూజ్ చేసి అట్లా ఇట్లా కొట్టి వాడిని కూడా పడగొట్టేసి మనోడిని లాక్కెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏదో రాళ్ళు సేకరించే మ్యూజియం అనుకుంటా. ఆ మ్యూజియం లోపల చూసుకుంటే అన్ని రకరకాల రాళ్ళే ఉంటాయన్నమాట. ఆ ప్లేస్ లో ఆ మార్క్ గాని మనుషులు ఉంటారు. అండ్ ఆ రాళ్ళ మధ్యలోనే వీళ్ళు ఏ రాళ్ళనైతే వెతుకుతున్నారు ఆ థర్డ్ పవర్ స్టోన్ కూడా ఉంటుంది. బట్ థర్డ్ పవర్ స్టోన్ మన హీరోయిన్ దగ్గరే కదా ఉండాల్సింది, ఇక్కడ ఎందుకు ఉంది అని చెప్పి అర్థం కాలేదన్నమాట. మేబీ నా అసంప్షన్ ఏంటి అంటే మన హీరోయిన్ మ్యూజియం లోనే పనిచేసింది కదా. సో అలాంటప్పుడు ఈ స్టోన్ ని కనుక ఈ మధ్యలో దాచేస్తే మేబీ సీక్రెట్ గాను ఉంటుంది, ఆల్సో సేఫ్ గాను ఉంటుంది అని చెప్పి మన హీరోయిన్ పెట్టిందేమో. బట్ లాస్ట్ కి ఎలానో వీళ్ళు ఎత్తేస్తున్నారు కదా. ఆ తర్వాత ఆ ఓగ్విన్ చూసుకుంటే నచ్చుకుంటా వస్తుంటాడు. టక్కని తల పట్టేసరికి ఏమైందని చెప్పి కొంచెం ముందరకు వచ్చి చూస్తే అక్కడే మన హీరోయిన్ ని బంధించేసి చుట్టూ అదేదో ఒక మ్యాజిక్ స్పెల్లా వేసింటాడు. ఇంకా మనోళ్ళని చూసుకుంటే మనోళ్ళకు ఇంట్లో ఏం జరిగిందనే విషయం తెలియదు కదా. సో ఫస్ట్ బామ్మను సేఫ్ గా తీసుకొచ్చి బెడ్ పైన పనుకోబెట్టేసి మన డాక్టర్ దేవత దగ్గర నుంచి ట్రీట్మెంట్ తీపిద్దామని చెప్పి హాల్ వెళ్ళి చూస్తే హాల్ మొత్తం ధ్వంసం అయిపోయి ఉంటుంది. అండ్ మన డాక్టర్ దేవత కూడా అన్కాన్షియస్ లో ఉంటుందన్నమాట. మనోళ్ళే స్పృహలోకి తీసుకొచ్చింటారు. ఏమంది అని అడిగితే ఇలా మార్గాడి మనుషులందరూ వచ్చేసి మా ఇద్దరిని కొట్టిపడేసి మన హీరోయిన్ మాత్రం తీసుకెళ్లిపోయినారు అంటుంది. అప్పుడే డిటెక్టివ్ గా అర్థమవుతుంది ఆ బామ్మను అటాక్ చేసింది, మనందరినీ బయటికి వచ్చేలా చేసింది. ఆ తర్వాత మన హీరోయిన్ ఒంటరిగా ఉంటే మన హీరోయిన్ ని లాక్కెళ్ళిపోయింది. ఇదంతా వాళ్ళు సెట్ చేసిన ట్రాప్, మనం తెలియకుండా వాళ్ళ ట్రాప్ లో పడిపోయినామంటాడు. అదంతా నాకు అనవసరం, నా వాళ్ళ పని చేయి పెట్టినాడు, వాళ్ళు ఇంకా ప్రాణాలతోనే ఉండకూడదు, ఖచ్చితంగా ఆ టనల్ నుంచే ఎక్కడి నుంచో బయటికి వస్తారు కదా, వాళ్ళ ప్రాణాలు తీయేస్తా అని చెప్పి మనోడు ఆక్రోషంగా వెళ్తా అంటే వద్దుటేసా, నువ్వు ఆవేశంలో ఉన్నావు, ఆలోచించట్లేదు, నువ్వు కోపంలో ఏదో చేయబోయి అక్కడ ఏదో జరిగి లాస్ట్కి జరగరాంది కనుక జరిగితే లాస్ట్కి మనకే లాస్. ఎందుకంటే మన హీరోయిన్ ని వాళ్ళు బందీగా పెట్టుకున్నారు. సో మన హీరోయిన్ ఏమైనా చేయొచ్చు. సో కాస్త ఓపిక పట్టు, నేను ఏదో ఒక ప్లాన్ వేస్తాను అంటాడు. అట్లే ఈ పక్క ఆ బామ్మను చూసుకుంటే ఆ దుష్ట శక్తులు తన్ని అటాక్ చేసినప్పుడు లైట్ గా చేయిపోయిన ఎక్కడో గీరేసినట్టున్నాయి. సో ఇప్పుడు ఆ దుష్ట శక్తి అనేది ఏదో ఒక వైరస్ లా తన బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతా ఉంటుంది. పాపం మన బ్యాంక్ కూడా ఏదేదో ఇంజెక్షన్స్ వేస్తుంది, ఏదేదో మెడికేషన్స్ ట్రై చేస్తుంది, తనకు తెలిసిన అన్ని విద్యల్ని ట్రై చేస్తూ ఉంటుంది. బట్ ఎంత ట్రై చేసినప్పటికీ నిమిషానికి తన సిచ్యువేషన్ అనేది క్రిటికల్ గానే మారుతుంది తప్ప నార్మల్ మాత్రం అవ్వట్లేదు. ఎందుకంటే అటాక్ చేసింది దుష్ట శక్తులు అన్నప్పుడు మనుషులు తయారు చేసిన మెడిసిన్స్ ని యూజ్ చేసి క్యూర్ చేయలేరన్నమాట. మేబీ మన దేవతల పవర్ ని యూజ్ చేసి కాపాడచ్చేమో, కానీ ఇప్పుడు మన వాళ్ళ దగ్గర ఎటువంటి పవర్స్ లేదు కదా. సో తన్ని కాపాడడం అనేది ఆల్మోస్ట్ ఒక ఇంపాసిబుల్ టాస్క్ అని చెప్పేసరికి అప్పుడే మన జాంగ్, అవును మనం గనక ఆ సీల్ ని తెరిచినట్లయితే మన పవర్స్ మనకు తిరిగి వచ్చేసాయి కదా, అప్పుడు మన పవర్స్ ని యూజ్ చేసి ఆ వైద్య బామ్మను కాపాడేచ్చు కదా అంటే అప్పుడే డిటెక్టివ్ అది అనుకున్నంత ఈజీ అయితే కాదు. మనకు మన పవర్స్ వచ్చినంత మాత్రాన మనం ఆ బామ్మను కాపాడగలమా లేదా అనేది డౌటే. ఆల్సో ఆ సీల్ ని కనుక తెరిచినట్లయితే, ఐ మీన్ ఆ డోర్ ని కనుక ఓపెన్ చేసినట్లయితే లాస్ట్ కి అది మానవ జాతిని అంతం చేస్తుంది. కాబట్టి ఈ ఆప్షన్ మాత్రం వద్దు, చాలా డేంజరస్ అని చెప్పి వద్దు అనేస్తాడు. అసలు ఏ డోర్ ని తెరవద్దు అంటున్నాడు. అలా తెరిస్తే వీళ్ళకెందుకు వాళ్ళ పవర్స్ తిరిగి వచ్చేసాయి, అలా అయితే ఇన్ని రోజులు పవర్స్ ఉండుగానే వీళ్ళు కావాలని యూజ్ చేయలేదా, ఆల్సో అది ఓపెన్ చేసినట్లయితే మనుషులు ఎందుకు చనిపోతారు అనేది అర్థం కాదనమాట. మేబీ ఎండింగ్ కే మన క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తెలిసిపోతుంది. ఆ తర్వాత మన డిటెక్టివ్ ని చూసుకుంటే ఆలోచిస్తాడు లాస్ట్ కి ఏమనుకున్నాడో ఏమో తెలియదు కానీ వెంటనే కార్ ఎత్తుకుని అక్కడి నుంచి ఫాస్ట్ గా వెళ్ళిపోతాడు. ఆ విషయాన్ని మన జాంగ్ మాత్రమే చూస్తాడు. ఈ పక్క మన హీరోని చూసుకుంటే ఆ ఓగ్వితో ఉన్నట్టు ఏదేదో విజన్స్ అన్ని వచ్చేసరికి టక్కన లేచేసి రే మర్యాదగా నన్ను ఇక్కడి నుంచి వదిలేంట్రా అని చెప్పి గట్టిగా అరుస్తా అంటే టక్కన మార్గాడు వచ్చేసి మళ్ళీ వాడి పవర్ ని యూజ్ చేసి మళ్ళీ మన హీరోని అన్కాన్షియస్ చేస్తాడు. ఇక్కడ జాంగ్ ఏమో ఇలా డిటెక్టివ్ చెప్పా పెట్టకుండా బయటికి వెళ్ళిపోయినాడు, మీకేమైనా చెప్పినాడా అంటే లేదు అని చెప్పి అందరూ తల అడ్డంగా ఊపుతారు. కానీ మన మాల్సుకేమో మేబీ ఆయన ఒక్కడే ఆ డీమన్స్ ని ఎదుర్కోవడానికి వెళ్ళాడేమో, మనం ఖచ్చితంగా వెనకాలే వెళ్ళాలి అంటే లేదు అలా వెళ్ళేవాడైతే ఖచ్చితంగా నాకు చెప్పేసే వెళ్ళింటాడు. మేబీ వేరే విషయం ఏదైనా అయింటుందిలే, అదే కాకుండా ఆయన ఎంతైనా బయట ప్రపంచానికి ఒక డిటెక్టివ్ కదా, మేబీ ఏదైనా కేసు ని సాల్వ్ చేయడానికి వెళ్ళాడేమో అంటే అప్పుడే డోని ఒరే పిచ్చోడా, ఆ డీమన్స్ మనల్ని అటాక్ చేసిన నెక్స్ట్ మినిట్ ఆయన జాబ్ ని రిజైన్ చేయనారా అని చెప్పేసరికి మనోడికి కూడా క్లియర్ గా అర్థమైపోతుంది ఖచ్చితంగా ఆయన ఒక్కడే ఆ డీమన్స్ ని ఎదుర్కోవడానికి ఆ టనల్ దగ్గరికి వెళ్ళినాడు అని. సో పరిగెత్తా
మనోడి దగ్గరికి వెళ్ళి ఇలా మనకి చెప్పకుండా డిటెక్టివ్ వెళ్ళిపోయినాడు అని చెప్పేసరికి మనోడికి కూడా అర్థమైపోతుంది. అప్పుడే ఆయన ఏమనింటాడు, కొద్దిగా టైం ఇవ్వు నేను మొత్తం సెట్ చేస్తా అని చెప్పింటాడు కదా. మేబీ ఆయన లైఫ్ ని సాక్రిఫైస్ చేసి మన హీరోని కాపాడేందుకు వెళ్ళినాడేమో అని చెప్పి రే పదరా పదరా వెంటనే పదరా పదరా అని చెప్పి వాళ్ళిద్దరూ కార్ ఎత్తుకుని అక్కడి నుంచి ఫాస్ట్ గా వెళ్ళిపోతారు. లేదు అట్లే ఈ పక్క ఈ ఓగ్వి గాని చూసుకుంటే మన హీరోయిన్ మధ్యలో పనుకోబెట్టేసి ఆ మంత్రపు రాళ్ళు ఉన్నాయి కదా వాటిని చుట్టూ పెడతాడు. ఆ తర్వాత వాడి పవర్ని యూజ్ చేసేసరికి వెంటనే 2 రెక్కలు బయటికి వచ్చేస్తాయన్నమాట. ఆ తర్వాత గట్టిగా ఏదేదో మంత్రాలన్నీ చదివేసరికి ఆ 3 రాళ్ళు అట్లే గాల్లోకి తేలి ఫస్ట్ ఆ 3 రాళ్ళు అతుక్కునేసి ఆ తర్వాత మన హీరోయిన్ బాడీ నుంచి ఏదో ఒక పవర్ ఆ రాళ్ళకు వెళ్తున్నట్టు చూపించి లాస్ట్కి మన హీరోయిన్ బాడీ నుంచి ఏదో ఒకటి వెళ్ళి ఆ రాళ్ళకు అతుక్కుంటుంది. దీనికి మధ్యలో ఆ మార్క్ గార్డ్ కూడా వాడి పవర్ని యూజ్ చేసి ఏదో ఒక బ్లాక్ కలర్ క్లౌడా మ్యాజిక్ తెలియదు దాన్ని చుట్టూ క్రియేట్ చేస్తాడు. మేబీ ప్రొటెక్షన్ కేమో. మేబీ మన హీరోయిన్ బాడీలో ఉన్న పవర్ ని యూజ్ చేస్తేనే ఆ 3 రాళ్లకు ఇంకా పవర్ వస్తుందేమో. ఇంకా వాటన్నిటిని కలిపేసి ఆ రాళ్ళను ఇంకా పవర్ఫుల్ చేసి దాన్ని ఎత్తుకుందామని చెప్పి ట్రై చేస్తుంటాడు. అప్పుడే వీడు మన హీరోయిన్ ముందు కలిసి ఉన్నట్టు అని చెప్పి ఏదేదో ఇల్యూషన్స్ అన్ని కనిపించేసరికి టక్కన ఫోకస్ కోల్పోతాడో లేదో వెంటనే ఆ పవర్ వచ్చిన రాళ్ళు కూడా 3 ముక్కలై 3 పక్కలు వెళ్ళి పడుతుంది. దాన్ని తట్టుకోలేక ఆ ఓగ్వి గాడు ధమ్మని చెప్పి అక్కడే పడిపోతాడు. సరే కనీసం వచ్చి మన ఓగ్విని లేపుతాడేమో అనుకుంటే వాడి చూపు వెళ్ళేది ఫస్ట్ ఆ మ్యాజిక్ స్టోన్ పైనే. సో దాన్ని ఎత్తుకుంటాడు. అట్లే ఈ పక్క డిటెక్టివ్ని చూసుకుంటే మనోళ్ళందరూ అనుకున్నట్టుగానే వాడిని ఎగ్జాక్ట్గా ఆ టనల్ దగ్గరికే వచ్చేసినాడు అనమాట. ఇంకా ఆయన పవర్ని యూజ్ చేసి ఏ సైడ్ నుంచి వస్తున్నారో అని తెలుసుకొని ఇంకా మొత్తం పవర్ని యూజ్ చేసి ఆ డోర్ని ఓపెన్ చేసేందుకు ట్రై చేస్తుంటాడు. అలా ఓపెన్ చేసే ప్రాసెస్ లో ఎక్కడ చచ్చిపోతాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం పవర్ని యూజ్ చేసేటప్పుడు లాస్ట్కి నోట్లో నుంచే రక్తం వచ్చేస్తుంది. లాస్ట్కి ఎట్లో ఆ డోర్ని ఓపెన్ చేస్తాడు. ఆయన కళ్ళ ముందరే ఆ మార్క్ గాడు ఆ పవర్ స్టోన్ ఎత్తుకుని ఆ పవర్ ని కన్జ్యూమ్ చేసేసరికి వెంటనే వాడు యంగ్గా మారిపోయేదే గాక వాడి పవర్స్ కూడా ఇంకా పవర్ఫుల్ అయిపోతుంది. వెంటనే ఒక కత్తి తీసుకొని మన డిటెక్టివ్ నే లేపేద్దామని చెప్పి దగ్గరికి వస్తుంటాడు. టక్కన అక్కడ సీన్ కట్ చేసి మనోళ్ళని చూసుకుంటే మనోళ్ళు ఇద్దరు మాత్రమే ఫాస్ట్ గా మన డిటెక్టివ్ ఉన్న ప్లేస్కి వద్దాం అనుకుంటారు. బట్ రావడానికి చాలా టైం పడుతుంది అనమాట. మళ్ళీ మన డిటెక్టివ్నే చూసుకుంటే వాడి చేతిలో ఉన్న వెపన్ని యూజ్ చేసి ఆ కత్తినే ఆపేస్తాడు. దాన్ని అర్థం చేసుకున్న ఒకడు ఆ వెపన్ని లాగేసుకుందామని చెప్పి ట్రై చేస్తాడో లేదో వెంటనే కాలి బూడిదైపోతాడు. వెంటనే మిగతా వాళ్ళందరూ ఒక్కసారిగా వచ్చేసరికి రే అసలే వయసు అయిపోయింది, నేను ఒక్కనే ఎలారా మీ అందరినీ కొట్టగలను అని చెప్పి వెంటనే ఆయన పవర్ని యూజ్ చేసి ఒక 10-15 డూప్లికేట్స్ ని క్రియేట్ చేసేసరికి ఆ డూప్లికేట్స్ తో కలిసి వీణ వాళ్ళందరినీ చంపుకుంటా వస్తాడు. అంత గొడవలో కూడా ఒరిజినల్ డిటెక్టివ్ ఎవరు అని చెప్పి కనిపెట్టేసిన మార్క్ గాడు ఒక పెద్ద కత్తి ఎత్తుకుని కరెక్ట్ గా వాయిన్నే పొడి చేస్తాడు. ఇంకా వాయిన్ అట్లే పడిపోయి ఆ మార్గాన్ని చూస్తుంటే వాడి ఛాతి పైన ఏదో రెడ్ కలర్ లో మెరిసేసరికి ఓహో ఆ పవర్ స్టోన్స్ లో ఉన్న పవర్ ని లాగేసుకున్నారా అని చెప్తాంటే కరెక్ట్ గా అదే టైంకి ఓగ్వి గాడు మేల్కుంటాడు. వెంటనే మన హీరోని చూసి ఏమో ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నట్టు వెంటనే ఎమోషనల్ అయిపోతాడు. అప్పుడే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ అనమాట. ఎగ్జాక్ట్ గా ఎక్కడంటే మన హీరో మన మిర్రితో ఫైట్ చేసి ఆ తర్వాత ఓగి గాని చంపేద్దామని చెప్పి వెళ్ళింటాడు కదా, దానికి కొన్ని నిమిషాలు ముందనమాట. విషయం ఏంటంటే మన ఓగ్వి గాడు మన మిర్రు ఒక మంచి రిలేషన్షిప్ లో ఉనింటారనమాట. బట్ ఎందుకో ఏమో తెలియదు అనమాట, వాడి వల్లే ఒక పెద్ద ప్రళయమే సృష్టించబడి ఉంటుంది. దాన్ని ఆపడానికి అని చెప్పి వెళ్ళిన 12 మంది దేవతల్లోని 4 చనిపోయింటారు, మిగిలింది 8 మంది. ఆ 4 చనిపోయినారనే కోపంతోనే మన హీరో అంత కోపంగా వచ్చింటాడు. ఈవెన్ మన మిర్రు కూడా ఆపేందుకు ట్రై చేస్తుంది, కానీ మన మిర్రునే దొబ్బేసి వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు చేసిన దానికి ఖచ్చితంగా అనుభవిస్తావు అని చెప్పి ఆల్మోస్ట్ చంపేపోతాడు. కానీ కరెక్ట్ గా అదే టైంకి డిటెక్టివ్ ఎంట్రీ ఇచ్చి మనం ఆపేస్తాడు. ఎందుకయ్యా అంటే వద్దు, వాడి భూమి పైన ప్రాణాలతోనే ఉండాలని చెప్పి దేవుడు రాసి పెట్టినాడు, అలాంటప్పుడు మనము దాన్ని చెరపకూడదు. కానీ దానికి బదులు నా దగ్గర ఒక ఉపాయం ఉంది అని చెప్పి ఓగ్వికి సంబంధించిన మెమరీస్ అన్నిటినీ మన హీరోయిన్ మెమరీస్ నుంచి ఎరేస్ చేసి ఆ తర్వాత మన హీరోయిన్ ని తీసుకెళ్లిపోమంటాడు. ఆ తర్వాత ఓగ్వి దగ్గరికి వచ్చి చూడు ఓగ్వి, నువ్వు చెయ్యాల్సిన దానికన్నా చాలా ఎక్కువే చేసినావు, ఖచ్చితంగా నిన్ను క్షమించలేను. అందుకని చెప్పి నిన్ను చంపే అధికారం కూడా నా చేతుల్లో లేదు, అది దైవ నిర్ణయం. సో నువ్వు ప్రాణాలతోనూ తిరగకూడదు, అందుకని చెప్పి పూర్తిగాను చనిపోకూడదు అని చెప్పి వాడిని అక్కడే ఆ ప్లేస్ లోనే బంధించేసి ఉంటాడు. అలానే కొన్ని వందల వేల సంవత్సరాలు గడిచిపోయి ఉంటుంది. మన హీరోయిన్ కూడా వాడి గురించి ఎటువంటి జ్ఞాపకాలు లేదు కాబట్టి తను నెక్స్ట్ డేని నార్మల్ గానే ఓడి ఉంటుంది. కానీ వీడు మాత్రం అక్కడ ఇరుక్కుపోయి ఉంటాడు. బట్ ఇప్పుడు వాడు తిరిగి వచ్చేసి ఉంటాడు. తిరిగి వచ్చిన తర్వాత వాడికి పెద్దగా మెమరీస్ ఏం లేదనమాట. కానీ ఇప్పుడే వాడికి అన్ని మెమరీస్ తిరిగి వచ్చేసి ఉంటాయి.
ఇంకా అక్కడ సీన్ వచ్చేసి కొన్ని వందల సంవత్సరాలు ముందు చూసుకుంటే మన హీరోయిన్ మిర్ అండ్ మన క్యాంగ్ వాళ్ళిద్దరూ ఆ అడవి మధ్యలో పరిగెత్తంటారు. ఎక్కడికి ఎందుకు అంటే కొన్ని డీమన్స్ ఈ చుట్టుపక్కల తిరుగుతున్నాయంట. సో వాటిని వేటాడదామని. బట్ ఎంత వెతికినా కనిపించకపోయేసరికి వాళ్ళిద్దరూ స్ప్లిట్ అయ్యి మరీ వెతుకుతారు. బట్ లాస్ట్ వరకు వాటి జాడే లేదనమాట. వెంటనే అయితే లాకెట్ చూస్తే దానిలో కూడా ఎటువంటి సిగ్నల్ లేకపోయేసరికి మేబీ అవి పారిపోయినాయేమో అనుకుంటారు. సర్లే ఎట్లా నెక్స్ట్ టైం వస్తాయి కదా అప్పుడు వాటిని పట్టుకుందాంలే, ఇప్పుడు మన వాళ్ళ దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పి పిలిస్తే లేదు నువ్వు ముందు వెళ్ళు, నేను వెనకాలే కాసేపట్లో వస్తాను అని చెప్పేసరికి మీరు నిజం చెప్పు, నువ్వు ఇంకా ఓగ్విని కలుస్తూనే ఉన్నావు కదా, చూడు మీరు మన మంచి కోసమే చెప్తానా, మనమందరం ఏంజల్స్, వాడు ఒక సాధారణమైన మనిషి. ఈ విషయం గనక మన డిటెక్టివ్కో లేకుంటే మన హీరోకో తెలిసిందే అనుకో నీకేముండదు, ఆ ఓగ్వికే ప్రమాదం. సో మీ మంచి కోసమే చెప్తానా, ఈ విషయాన్ని ఇక్కడే వదిలేయండి అంటుంది. యాక్చువల్లీ ఒక చిన్న కరెక్షన్ గాయస్, మన హీరో టేసన్ అండ్ మన హీరోయిన్ మిర్ ఏదో ఒక సీన్ లో ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారు అన్నట్టు చెప్పినాను కదా. యాక్చువల్లీ రిలేషన్షిప్ లో లేదనమాట, జస్ట్ మన హీరో మన హీరోయిన్ కి తోడుగా వచ్చింటాడు అంతే. యాక్చువల్లీ మన హీరోయిన్ ఆ ఓగ్వితో రిలేషన్షిప్ లో ఉండింటుంది. బట్ వాడి అవతారము వాడి కళ్ళను చూసుకుంటే వాడు సాధారణమైన మనిషిలానూ లేదు, అందుకని చెప్పి వాడు ఒక ఏంజల్ అని కూడా చెప్పలేము, మేబీ ఈవిల్ స్పిరిట్ ఏమో అనిపిస్తుంది. ఇంకా అక్కడ సీన్ వచ్చేసి మళ్ళీ ప్రెసెంట్ లో చూసుకుంటే మన హీరో ఆ జాంగ్ ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుంటా వెళ్తుంటారు. అట్లే ఈ పక్క వీళ్ళని చూసుకుంటే ఆ మార్క్ గాడు డిటెక్టివ్ గానే పొడి చేసి ఉంటాడు. సో వాయన పడిపోయింటే కరెక్ట్ గా అదే టైంకి ఓగ్వి గాడు లేస్తాడు. వాడు మన హీరోని చూడగానే వాడికి గతం మొత్తం గుర్తుకొచ్చేస్తుంది. ముందర చూసే ఆ మార్క్ గాడు మనోడి పర్మిషన్ తీసుకోకుండా వాడు పాటికి వాడు ఆ పవర్ స్టోన్ ఎత్తుకుని దాంట్లో ఉన్న పవర్ ని అబ్జర్వ్ చేసుకునేసరికి ఇంకా నేనెందుకు ఉండేది నీతిలేని నాయాలని చెప్పి మనోడు ఎగురుకుంటా వచ్చి ఒక్కడిచ్చేసరికి ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు అని చెప్పి టక్కని రోషం వచ్చేసి మనోడితోనే యుద్ధానికి వస్తాడు. జస్ట్ ఒక రాయికున్న పవర్ ని అబ్జర్వ్ చేసుకున్నంత మాత్రాన మన ఓగ్వికి ఈక్వల్ అయిపోలేడు అనమాట. సో వాడు అంత కష్టపడి ఫైట్ చేస్తా అంటే మన ఓగ్వి ఆ పక్క ఈ పక్క అని చెప్పి ఈజీగానే తప్పించుకుంటాడు. లాస్ట్ కి వాడి రెక్కతోనే ఒక్కడి కొట్టేసరికి గమ్మున కింద పడిపోతాడు. ఇంకా రెక్కలతోనే వాడి రెండు దవళ్ళు వాయించేసి ఒక పెద్ద కత్తి ఎత్తుకొని కరెక్ట్గా వాడి కడుపులోనే పొడి చేసి అక్కడి నుంచి ఎగురుకుంటా మన డిటెక్టివ్ దగ్గరికి వెళ్తాడు. మన డిటెక్టివ్ మన హీరోని లేపుదామని చెప్పి ట్రై చేస్తుంటే వాడు చేయి పట్టుకునేసరికి ఓహో ఓగ్వి నీకు పాత విషయాలన్నీ గుర్తొచ్చేసినట్టుందే అంటే ఆ ఒక్క విషయమే కాదు, ఒకే ప్లేస్లో కదలకుండా మెదలకుండా కొన్ని వేల సంవత్సరాలు జరిగే వాటిని చూస్తూ ఉండడం ఎంత నరకమో తెలుసా, ఆ విషయాలు కూడా గుర్తుంది అంటాడు. అప్పుడే ఆ మార్క్ గాడు వెనక నుంచి అటాక్ చేసేసరికి టక్కుని వాడి రెక్కలు అడ్డం పెట్టి అడ్డుకునేస్తాడు. మేబీ ఆ పవర్ స్టోన్ నుంచి పవర్ ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల వాడి పవర్ కూడా కొంచెం పెరిగి ఉంటుంది కదా, దానివల్ల ఈజీగా రికవర్ అయిపోయినాడేమో. ఇంకా వీటితో గొడవ పడి ఏ ప్రయోజనము లేదు అని చెప్పి వెంటనే మన హీరోని తీసుకుని వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీడు కూడా ఓగ్విని ఏం ఆపకుండా ఉన్న పవర్స్ ని యూజ్ చేసి వాడి మనుషులందరినీ తిరిగి తీసుకొచ్చేసి వీళ్ళందరూ భూమి మీదకి వెళ్తున్నట్టు చూపిస్తారు. కానీ ఎలాగో మన డిటెక్టివ్ ను మాత్రం అక్కడే ఏం చేయకుండా వెళ్ళిపోతాడు. అప్పుడే డిటెక్టివ్ మన హీరో కాల్ చేసి టెసా నా వల్ల కావట్లేదురా, ఆ మార్క్ గాడు ముందు కన్నా ఇప్పుడు ఇంకా పవర్ఫుల్ అయిపోయినాడు, జస్ట్ ఒక రాయి నుంచి ఆ పవర్ని అబ్జర్వ్ చేసుకున్నందుకే వాడు అంతలా ఉన్నాడు, ఇంకా మిగతా రాళ్ళ నుంచి పవర్స్ని అబ్జర్వ్ చేసుకునేస్తే వాడు మీకన్నా మించిపోతాడు. సో ఎలా అయినా వాడిని ఆపేందుకు ట్రై చేయరా అండ్ మన మిర్రని వేరే ఆ ఓగ్వి గాడు ఎక్కడికో తీసుకెళ్ళిపోయినాడు, తన్ని కూడా కాపాడేరా అండ్ చివరిగా నీ దగ్గర నుంచి చాలా డబ్బులు అప్పుగా తీసుకున్నాను, దాన్ని తిరిగి ఇవ్వకముందే చనిపోతాను అంటే యోయో అవన్నీ మళ్ళీ చూసుకుందాం యా, కాసేపు ఓపిక పట్టాను అక్కడికి వచ్చేసాను అంటే అట్లే ఆయన ఫోన్ కింద పెట్టేసి అట్లే పడిపోతాడు. మాట్లాడి అని చెప్పి పరిగెత్తి ఆ టనల్ దగ్గరికి వచ్చేసి ఆ పోర్టల్ని యూజ్ చేసి ఈ ప్రపంచానికి వచ్చి చూస్తే మన డిటెక్టివ్ అక్కడే చనిపోయినాడు. కొన్ని వేల వందల సంవత్సరాలుగా వాళ్ళందరూ కలిసికట్టుగా ఉన్నారు, ఎన్నో మెమరీస్ ని క్రియేట్ చేసుకున్నారు, ఒక మంచికి ఒక చెడుకు వాయనే ముందున్నాడు. కానీ ఈ రోజు ఆయన లేదు అని తెలిసేసరికి లిటరలీ ఎవ్వరు తట్టుకోలేకపోతున్నారు, అందరూ బోర్మని ఏడుస్తున్నారు. ఇంకా వాయని ఆ ప్లేస్ లో పనుకోబెట్టేసి పక్కనే వాయన వెపన్ ని కూడా పెట్టేసరికి వాయన అట్లే ఒక పవర్ లా మారిపోయి ఆ పవర్ అట్లే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మనోడైతే అస్సలు ఏడవట్లేదు, కనీసం ఒక చుక్కైనా కింద పడితే కొద్దిగా బాధ తగ్గుతుంది. కానీ మనోడు అట్లే పైకి వెళ్ళి గమ్మున ఆ బామ్మని చూసుకుంటా కూర్చునేస్తాడు. కానీ తన సిచ్యువేషన్ ఏమో రాను 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 మోసంగానే ఉంది. అంతే గట్టిగా నిర్ణయించుకునేస్తాడు, పోయిన వాళ్ళు పోయినట్టే, వాళ్ళు తిరిగి రారు, కానీ ఉన్న వాళ్ళని కాపాడుకునే బాధ్యత నాదే అని చెప్పి ఒక పెద్ద సుత్తి ఎత్తుకొని పోయి అక్కడ కింద బేస్మెంట్ లో రౌండ్ కలర్ లో ఏదో ఉంటుందన్నమాట, దాన్ని ఎత్తుకొని ధమ్మా 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 ధమ్ అని చెప్పి కొడతాంటాడు. దాన్ని చూసి మిగతా వాళ్ళందరూ షాక్ అయిపోతారు, మన హీరో తెలిసే చేస్తానడా అని. లాస్ట్ కి వాడి మొత్తం పవర్ ని యూజ్ చేసి ఒక్కటి కొడతాడు చూడండి, ఆ డోరే పగిలిపోతుంది. అలా
ఓపెన్ అయిన డోర్ నుంచి ఫస్ట్ మనోళ్ళ పవర్స్ మనోళ్ళగా తిరిగి వచ్చేస్తుంది. యాక్చువల్లీ విషయం ఏంటంటే కొన్ని వేల సంవత్సరాలకు ముందు ఆ దెయ్యాలు మరీ పవర్ఫుల్గా ఉండేసరికి మనోళ్ళు వాళ్ళ యొక్క మొత్తం పవర్స్ ని యూజ్ చేసి వాటన్నిటిని ఒక నరకంలో బంధించేసి ఉంటారు. బట్ అవి మళ్ళీ ఆ డోర్ ని పగలు కొట్టుకుని బయటికి రాకూడదు అని చెప్పి వాళ్ళందరూ వాళ్ళ యొక్క పవర్స్ అందరిది సాక్రిఫైస్ చేసి ఆ పవర్స్ ని యూజ్ చేసి ఆ డోర్ కు ఒక ప్రొటెక్షన్ లా ఏర్పాటు చేసింటారు. సో అవి మళ్ళీ బయటికి రాలేవు అని. ఇప్పుడు ఆ డోర్నే అనమాట మనోడు బద్దలు కొట్టింది. అలా ఓపెన్ అవ్వగానే ఫస్ట్ వాళ్ళ పవర్స్ అయితే వాళ్ళకు తిరిగి వచ్చేసినాయి. బట్ వెనకాల బ్లాక్గా ఏదో రిలీజ్ అవుతాను కదా, అది ఆ దెయ్యాలే అనమాట. ఆల్రెడీ ఆ మార్గాడు వాడి మనుషులతో ఫుల్ పవర్తో బయటకు వచ్చేసినాడు. ఇప్పుడు ఆ దెయ్యాలు కూడా వాడితో చేతులు కలిపినాయే అనుకోండి, నాశనానికి నాశనం సర్వనాశనం అన్నట్టు మనోళ్ళు వాటిని కూడా ఎదుర్కోవాలన్నమాట. ఓకే గాయస్, మన పవర్ ఏంటో ఈ దుష్ట శక్తులకు చూపిద్దాం పదండి అని చెప్పి వాళ్ళందరూ బయలుదేరుతున్నట్టు చూపించి అట్లే సిటీలో చూసుకుంటే పైన ఆకాశం ఆ దుష్ట శక్తులు బయటికి రిలీజ్ అయినందువల్ల బ్లాక్గా మారిపోయింటుంది. ఆల్సో సిటీ మధ్యలో ఈ మార్గాడి మనుషులు మధ్యలో వచ్చి నిలబడుకుని ఏమో జోకర్లా నిలబడుకునేసరికి వెంటనే జనాలందరూ బయటికి వచ్చేస్తారు. వీళ్ళెందుకు జోకర్లలా రోడ్డు మధ్యలో నిలబడుకున్నారు అని చెప్పి జనాలందరూ వచ్చి వాళ్ళను వింతగా చూస్తుంటే అప్పుడే జనాలందరూ వచ్చినారు అని అర్థం చేసుకున్న వాడు లోపల నుంచి వాడి పవర్ని బయటికి తీసాడు చూడండి. ఇప్పుడే మనకే అర్థమవుతుంది వాడు తీసుకునేది ఒక్క రాయి మాత్రమే కాదు, ఆ 3 పవర్ స్టోన్స్ ని దొబ్బేసినాడు. ఇంకా దాని నుంచి పవర్ ని తీసి అట్లే ఎక్స్పాండ్ చేసి ఒక్కసారిగా వదులుతాడు చూడండి. ఆ బ్లాక్ ఈవిల్ పవర్ ఎవరెవరికైతే టచ్ అవుతుందో వాళ్ళందరి కళ్ళు బ్లాక్ గా మారిపోతుంది. విచ్ మీన్స్ వాళ్ళందరూ వాడి కంట్రోల్లో ఉన్నారు అనమాట. అలా ఆల్మోస్ట్ సగం సిటీని వాడి కంట్రోల్లోకి తీసుకొచ్చేస్తాడు. అట్లే ఈ పక్క మనోళ్ళని చూసుకుంటే మనోళ్ళకే వాళ్ళ పవర్స్ తిరిగి వచ్చేసింది కదా. సో మన డాక్టర్ దేవత తన పవర్స్ ని యూజ్ చేసి ఆ బామ్మ ఉన్న వైరస్ ని మెల్లమెల్లగా హీల్ చేస్తూ ఉంటుంది. అప్పుడే కొన్ని వందల సంవత్సరాలకు ముందు అని చెప్పి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ లా చూపిస్తారు. ఆ టైం పీరియడ్ లో మన డోల్, మాల్సుక్, జాంగ్, బ్యాంగ్, క్యాంగ్, మన డోని వీళ్ళందరూ ఈవిల్ స్పిరిట్స్ తో ఫైట్ చేస్తుంటారు, ఇంక్లూడింగ్ మన హీరో. బట్ మన హీరో ఫైట్ చేస్తున్నదేమో ఆ హేటేతో. ఆ హేటే ఎవడో గుర్తున్నాడా? అదే ఒక చిన్న బుడ్డోని మన డిటెక్టివ్ పిలుచుకొచ్చి వీడు కూడా మనుషులకి సాయం చేస్తాడు, వీడు కూడా మనుషుల్ని కాపాడుతాడు, వీడికి కూడా సేమ్ మీకున్న పవర్సే ఉన్నాయి, సో మీరే చూసుకోవాలని చెప్పి మన హీరోకి అప్పచెప్పింటే మన హీరో వాడిని చిన్నప్పటి నుంచే పెంచింటాడు కదా. ఆల్మోస్ట్ వాడిని మిగతా వాళ్ళతోనే ఈక్వల్ గా పెంచింటాడు అనమాట. బట్ మధ్యలో ఏం జరిగింది, ఎందుకు ఇలా మారినాడు అనే విషయాలు ఏది వాళ్ళు కూడా క్లియర్ గా చెప్పలేదు. బట్ సమ్హౌ వాడు మంచి దారిని చూస్ చేసుకోకుండా చెడు దారిని ఎంచుకుంటాడు. అలా అంధకారానికి అధిపతి అయింటాడు. ఎస్, ఈవిల్ స్పిరిట్స్ కి వాడే ఒక లీడర్ లా మారింటాడనమాట. మంచి చెడు ఉండొచ్చే కానీ మంచిలో చెడు ఉండకూడదు కదా. సో మనోడు కూడా ఎంతగానో వాడిని మార్చేందుకు ట్రై చేసింటాడు. బట్ వాళ్ళు ఇప్పుడు గొడవ పడుతున్నది చూస్తే ఆబ్వియస్లీ వాడు కన్విన్స్ అయినట్టు లేదనమాట. అండ్ వాడు మన హీరోతో ఈక్వల్ గా పెరిగినంత మాత్రాన మన హీరో కూడా ఈక్వల్ పవర్స్ ఉందా అంటే లేదనమాట. అందుకే మన హీరో కూడా కొంచెం కష్టపడైనా లాస్ట్ వాడిని ఈజీగానే ఓడించేస్తాడు. వాడిని చంపేయడం మనోడికి పెద్ద మ్యాటర్ ఏం కాదు, కానీ మనోడి చేతులు పట్టుకొని వాడు పెరిగినాడు కాబట్టి మనోడికి అంత ఈజీగా మనసు రాదనమాట. సో వాడిని బంధించేయమని చెప్పి ఆ డిటెక్టివ్ కి చెప్పేస్తాడు. సరే అని చెప్పి వాయన కూడా వాయన పవర్ ని యూజ్ చేసి వాడిని బంధించేద్దామని చెప్పి ట్రై చేస్తుంటే ఈ టైంలో కూడా వాడు సరెండర్ అయిపోకుండా వాడి యొక్క మొత్తం పవర్ ని యూజ్ చేసి ఆ స్పెల్ ని బ్రేక్ చేస్తాడు. ఆ సౌండ్ విని ఓ 4 ఏంజల్స్ ఆ ప్లేస్ కి వచ్చేసరికి వెంటనే వాడి ఈవిల్ పవర్ ని యూజ్ చేస్తాడో లేదో అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది కాబట్టి టక్కున వాళ్ళు దాన్ని ఎదుర్కోలేక వాళ్ళు నలుగురు అక్కడే చనిపోతారు. వీడిని పెంచిందే ఒక బొక్క అంటే ఇప్పుడు మా వాళ్ళకే బొక్క పెడతాడా అని చెప్పి వెంటనే బ్లూ కలర్ ఫ్లేమ్ ని చేతికి రప్పించుకొని ఒక్కడిసారి చూడండి, అంతే గాల్లోనే గాలిలా కలిసిపోతాడు. అలా వాడు కలిసిపోయేటప్పుడు వాడి నుంచి ఏదో 3 పైకి వెళ్తానాయి కదా, ఆ 3 వాడి యొక్క ఆత్మ రాళ్ళు అనమాట. ఆ ఆత్మ రాళ్ళనే ఇప్పుడు ఆ మార్గాడు సంపాదించేసి ఉంటాడు. దానివల్ల ఈ హేటేక్ ఉన్న పవర్స్ అన్ని వాడికి వచ్చేసి ఉంటాయి. అందుకే ఇప్పుడు వాడు భూమిని ఏలేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాడు. ఆ తర్వాత ఆ భూతాలన్నింటినీ పాతాళంలో బంధించిన తర్వాత వీళ్ళ పవర్ ని కూడా సాక్రిఫైస్ చేసి బంధించేద్దాం అనుకున్నారు కదా. ఇది వాళ్ళు తీసుకున్న నిర్ణయమా లేకుంటే దైవ నిర్ణయమా అనేది చూసి ఆడియన్స్ గా వదిలేసినారు అనమాట. నాకు తెలిసి దైవ నిర్ణయమే అనుకుంటా. ఈ పక్క ఈ ఓగ్వి గాని చూసుకుంటే మన హీరోయిన్ ని తీసుకుని ఎగురుకుంటా వెళ్ళిపోయినాడు కదా. అలా ఎగురుకుంటా వెళ్ళేటప్పుడు అక్కడ ఎక్కడ తగిలించుకుని ఒక చిన్న గుహలో పడిపోతాడు అనమాట. అప్పుడే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ లా చూపిస్తారు. కొన్ని వందల వేల సంవత్సరాలకు ముందు మన హీరోయిన్ ఈ ఓగ్వి చాలా సీక్రెట్ గా లవ్ చేసుకునే వాళ్ళు అనమాట. బట్ మన ఓగ్వి మన హీరోయిన్ లాగా ఒక ఏంజల్ కాదు, జస్ట్ ఒక సాధారణమైన మనిషి. అండ్ ఈవిల్ స్పిరిట్స్ ఎక్కడ ఉంటాయని చెప్పి కొంచెం ఈజీగా కనిపెట్టి చెప్పగలడు అనమాట. మేబీ ఆ ప్రాసెస్లోనే వీళ్ళిద్దరూ రిలేషన్షిప్లోకి వెళ్ళారేమో అని చెప్పి నేను అనుకుంటాను.
బట్ ఒక మనిషి ఏంజల్ లవ్ చేసుకోవడం అనేది దేవతల రూల్స్ ప్రకారం తప్పనమాట. అందుకే వీళ్ళు మిగతా వాళ్ళకు తెలియకుండా సీక్రెట్ గా లవ్ చేసుకుంటున్నారు. అప్పటికీ వీళ్ళ విషయం అనేది క్యాంగ్ తెలిసిపోయింది. అందుకని చెప్పి వీళ్ళెప్పుడు ఇలానే సీక్రెట్ గానే లవ్ చేసుకోలేరు కదా. అందుకే వీళ్ళకు కూడా ఓ పరిష్కారం ఉందన్నమాట. ఏంటంటే మన డిటెక్టివ్ ఉన్నాడు కదా, ఆయన గురించి మీకు ముందుగానే చెప్పింటాను. లైక్ ఆయన 12 మంది ఏంజల్స్ లాగా ఆయన కూడా ఒక ఏంజల్ కాదు, బట్ స్టిల్ ఆయనకు కొన్ని పవర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళతో ఉన్నాడు అని. ఆ పవర్స్ ఎలా వచ్చినాయంటే ఎన్నో సంవత్సరాలు ఆయన దేవుణ్ణి చూసి ప్రే చేయడం వల్ల లాస్ట్ కి దొరికింటుంది ఆ పవర్స్. సో నేను దేవుడి కోసం ప్రార్థిస్తాను అని చెప్పేసరికి మన హీరోయిన్ మాత్రం ఒప్పుకోదు. ఎందుకంటే ఈ ఏంజల్స్ లైఫ్ అనేది దూరం నుంచి చూసేందుకు బాగుంటుందేమో కానీ డైలీ ఏదో ఒక ఈవిల్ స్పిరిట్ తో ఫైట్ చేయాలి, ఏదో దాంతో గొడవ పడుతూనే ఉండాలి. సో ఇది అంత మంచిదైతే కాదు. నువ్వు ఎలా అయితే ఉన్నావో నాకు అలానే ఇష్టం రా అంటుంది. కానీ మిగతా వాళ్ళకి కూడా నచ్చాలి అంటే వాడు కూడా మిగతా వాళ్ళలానే ఉండాలి కదా. సో అప్పటి నుంచి ప్రే చేయడం స్టార్ట్ చేస్తాడు. అలానే రోజులు, వారాలు, నెలలు గడుస్తూ ఉంటుంది. లాస్ట్ కి సీజన్లు చేంజ్ అవుతుంది తప్ప సిచ్యువేషన్ మాత్రం చేంజ్ అయ్యేటట్టు లేదు. అలా ప్రార్థించి లాస్ట్ కి టైర్డ్ అయిపోయి అక్కడే పడిపోతాడు. ఇంకా అక్కడ సీన్ వచ్చేసి అదే టైం పీరియడ్ లోన మార్క్ గాని చూసుకుంటే వాడు అప్పటికే ఆ దుష్ట శక్తులకు అనుగుణంగానే ఉంటాడు అనమాట. అలా వాడి మనుషుల్ని పంపించేసరికి అప్పుడే ఆ ఈవిల్ స్పిరిట్ ఒకటి వచ్చి వాడి బాడీలో ఎక్కేస్తుంది. యాక్చువల్లీ అది ఎలాంటి ఈవిల్ స్పిరిట్ అంటే మన హీరోని, ఏంజల్స్ని, భూమిని అన్నింటినీ సృష్టించింది ఒక చిన్న లైట్. దాన్ని దేవుడు అంటే దానికి అట్లే ఆపోజిట్ గా చీకటి అంటే ఈవిల్స్ అనమాట. అలా ఈవిల్స్ అన్నిటికీ రారాజ్ అనే ఒక ఈవిల్ స్పిరిటే వాడి బాడీలోకి దూరింటుంది. కానీ వాడికి అంత కెపాసిటీ లేదని చెప్పి ఆ ఈవిల్ స్పిరిట్ ఈజీగానే తెలుసుకునేస్తుంది అనమాట. అందుకే ఇప్పుడు ఓగ్వి దగ్గరికి వచ్చి ఉంటుంది. చూడు ఓగ్వి, నువ్వు హీరోయిన్తో జీవించాలి అనుకుంటాను, కానీ నువ్వు ఒక మనిషి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకోరు. అందుకని చెప్పి దేవుడి కొరకు ఎన్ని వేల సంవత్సరాలు నువ్వు ప్రార్థించినా కూడా చివరి వరకు ఎటువంటి దేవుడు రాడు, నీకు ఎటువంటి వరాన్ని ఇవ్వడు. అదే నాకు సహకరిస్తే నీకు కొన్ని శక్తుల్ని ఇస్తా, దాన్ని యూజ్ చేసి నువ్వు ఏంజల్స్ కి ఈక్వల్ కాదు వాళ్ళనే మించిపోవచ్చు అని చెప్పేసరికి ఇంకా మనోడికి కూడా వేరే దారి లేదు అని చెప్పి సైలెంట్ గా ఉండిపోతాడో లేదో వెంటనే వాడి బ్లడ్ నిచ్చి వాడిని ఒక ఈవిల్లా మార్చేస్తాడు. ఈ బ్లడ్ షేరింగ్ ప్రాసెస్ మాత్రం లైట్ గా డీమన్స్ లేయర్ నుంచి దొబ్బేసినట్టున్నారు. ఓకే, మనోడు నిదానంగా కాన్షియస్ లోకి వచ్చి చూస్తే ఆ ఈవిల్ స్పిరిట్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనమాట. ఎందుకంటే వీడున్నాడు కదా ఓగ్వి, వాడిని ఒక లీడర్ లా మార్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఇక్కడ నుంచి మార్గడు మన ఓగ్వి ఇచ్చిన ఆర్డర్సే ఫాలో అవ్వాలన్నమాట. ఓకే వెంటనే త్వరపడు, ఆ నరక ద్వారాన్ని తెరిచేసి మన యొక్క దుష్ట శక్తులన్నిటిని విడిపిద్దామని చెప్తా అంటే, రేయ్ ఎవర్రా నువ్వు, వాడెవడో పవర్స్ ఇచ్చినాడంట, నేను మీరు చెప్పింది చేయాలంట. రే ఇద్దరు సమానంగా నిలబడుకున్నంత మాత్రాన ఇద్దరు సమానం అయిపోరు. ఒకటి మాత్రం మతిలో పెట్టుకో, ఎవడో ఏదో చెప్పాడు అని చెప్పి నేను అనుకున్నప్పుడు మాత్రమే చేశాను అని చెప్పి మనోడు స్టిల్ ఇంకా వాడి కంట్రోల్లోనే ఉన్నాడనమాట. అండ్ ఇంకో విషయం, మళ్ళీ నా వెనక వచ్చేలా ఉంటే నీ కాలు ఎవరికి కొడేస్తారా అని చెప్పేసి మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బట్ స్టిల్ ఆ మార్క్ గడికి వేరే పని లేదు కాబట్టి మనోడు వెనకాలే వస్తున్నాడు. అప్పుడే ఆ ప్లేస్ కి క్యాంగ్ వచ్చి వాడు ఈవిల్ గా మారిపోయినాడు అన్న విషయం తెలుసుకునేస్తుంది. చూడు ఓగ్వి, నువ్వు గనక ఈవిల్ గా మారిపోయినావు అన్న విషయం గనక మన హీరోనికి తెలిసి చాలా బాధపడుతుంది. సో ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు, వెంటనే స్టేషన్ దగ్గరికి రా, వాడిని ఎలా అయినా దేవుడి దగ్గర నుంచి ప్రార్థన చేపించి నిన్ను మళ్ళీ మామూలుగానే మారుస్తాడు అంటే వాడు మాత్రం రాడు. అదే దేవుడి కోసమే వరం కావాలని చెప్పి ఎన్నో రోజులు ప్రార్థించినాను, కానీ వరం కాదు కదా, ఆయన కనీసం ప్రత్యక్షం కూడా అవ్వలేదు. సో నేనెందుకు వస్తాను అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ విషయాన్ని మన హీరోయిన్ కి చెప్పేసరికి తను ఏడ్చుకుంటా పరిగెత్తా వచ్చి వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్ గా మీట్ అవుతారు కదా, ఆ స్పాట్కి వచ్చి ఏడుసా కూర్చుంటుంది. మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసారా, మాట్లాడారా, ఈ విషయాన్ని కలిసి సార్ట్ అవుట్ చేసుకున్నారా, ఇదేది చూపించకుండా అక్కడ సీన్ కట్ చేసి ప్రజెంట్లో చూసుకుంటే ఈ ఓగ్వి గాడు కాన్షియస్లోకి వచ్చి ఆ పక్క ఈ పక్కన తిరుగుతుంటే కాసేపటికి మన హీరోయిన్ కూడా కాన్షియస్లోకి వచ్చేస్తుంది. అండ్ ఎలానో తనకు కూడా వాడి గురించిన మెమరీస్ అన్ని తిరిగి వచ్చేస్తుంది అనమాట. బట్ ఆ మెమరీస్ అన్ని తిరిగి రాగానే తను అడిగే మొదటి మాట, నువ్వు ఎందుకు ఈవిల్ గా మారిపోయినావు, నువ్వు ఎలా ఉన్నావో నాకు అలానే ఇష్టం అన్నానా లేదా, అయినా కూడా దేవుడి కొరకు ప్రార్థిస్తా, దేవుడు నవ్వుతా, ఏంజల్ నవ్వుతా, అదవుతా ఇదవుతా అని చెప్పి లాస్ట్ కి మా వాళ్ళకు నచ్చని ఒక ఈవిల్లా మారినావు, అసలు నా దగ్గర కూడా రావద్దు అని చెప్పేసరికి వాళ్ళకు నచ్చదు వీళ్ళకు నచ్చదు అని చెప్పి నన్ను అసహించుకుంటున్నావు. కానీ కేవలం ఒక మానవ శరీరంలో ఉంటే ఎక్కడ నీకు దగ్గర కాలేనేమో అని చెప్పి కనీసం ఏదో ఒక శక్తులు ఉన్నాయినా కనీసం మీ వాళ్ళను కన్విన్స్ చేద్దామని చెప్పి ఇలా మారిపోయినాను. అది కూడా నా స్వార్థం కోసం మారలేదు, నీ కోసమే మారినాను అని చెప్పి చాలా జెన్యూన్ గా వాడి లవ్ ని ఎక్స్ప్రెస్ చేశాడనమాట. బట్ తను అర్థం చేసుకోకుండా గమ్మున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ సిటీ మధ్యలో ఉన్న జనాల్ని చూసుకుంటే వాళ్ళ ఈవిల్ స్పిరిట్స్ ద్వారా అఫెక్ట్
ఎఫెక్ట్ అయినారు కదా. కానీ అక్కడెక్కడ మార్క్ గాడు గాని వాడి మనుషులు గాని లేరనమాట. ఏంటంటే వాడు ఒక వైరస్ లా దాన్ని స్ప్రెడ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. మిగతా వాళ్ళను ఈవిల్స్ లా మార్చేది ఆ అఫెక్ట్ అయిన వాళ్ళ పని అనమాట. సో వాళ్ళు ఒక్కొక్కరినిగా మార్చుకుంటా వస్తుంటే మధ్యలో పోలీసులు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ఏదో చెప్పి ఆపేందుకు ట్రై చేస్తారు. బట్ ఒక్కరు కూడా ఆగట్లేదు. దాంట్లో ఒకడైతే ఒక చిన్న పిల్లోని కూడా అలా మార్చేద్దామని చెప్పి వాడి వెనకలే పరిగెత్తంటే వాడు ఆ పక్క ఈ పక్క అని చెప్పి పరిగెత్తాడు. అప్పుడే టక్కున ఒక చెయ్యి వచ్చి లాగేస్తుంది. ఎవర్రని చూస్తే ఆ బామ్మ తాత ఉన్నారు కదా, దాంట్లో ఆ తాత అనమాట. ఈ పక్క మనోళ్ళని చూసుకుంటే ఫస్ట్ మన హీరోయిన్నే కాపాడదామని చెప్పి ఫాస్ట్ గా వెళ్తుంటారు. కానీ ఆ బిల్డింగ్ లో ఈవిల్ స్పిరిట్స్ గా మారిపోయిన వాళ్ళందరూ ఒక్కరినొకరు కొట్టుకొని చచ్చేసరికి సరే ఫస్ట్ వీళ్ళని కాపాడదాం రారా అని చెప్పి వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు. అప్పుడే క్యాంగ్ కింద ఏదో ఒక పెద్ద ఈవిల్ స్పిరిటే ఉంది అని చెప్పేసరికి వెంటనే మన హీరో క్యాంగ్ ఇద్దరు కిందకి వెళ్తారు. ఇంకా ఈ ఫ్లోర్లో ఉన్న ఈవిల్ స్పిరిట్స్ ఏమో ఒకదాన్ని ఒకటి కొట్టుకొని చచ్చేదే కాక లాస్ట్కి మనోళ్ళ మీదగా వచ్చేసరికి మనోళ్ళకే ఇప్పుడు వాళ్ళ పవర్స్ తిరిగి వచ్చేసింది కదా. సో ఫస్ట్ మన జాంగాడు వాడు వెపన్ ఎత్తుకుని పోయి వాళ్ళ మూతి పళ్ళు రాలగొట్టేసి చేతులు కాళ్ళంతా విరక్కొట్టేస్తా అంటే ఈ పక్క మన డాక్టర్ దేవత ఉంది కదా, తను తన పవర్ ని యూజ్ చేసి అఫెక్ట్ అయిన వాళ్ళను హీల్ చేసేందుకు ట్రై చేస్తుంది. తను అనుకున్నట్టుగానే వాళ్ళు కూడా క్యూర్ అయిపోతారనమాట. వెంటనే ధోనిగాడు రే వాళ్ళ చేతులు కాళ్ళు ఏమైనా విరక్కొట్టి చంపేసేవరా, వాళ్ళను ప్రాణాలతోనే పెట్టరా, మనం హీల్ చేయొచ్చు అని చెప్పేసరికి సర్లే అని చెప్పి పైన పైన అటాక్ చేస్తారు. కింద ఏదో భారీ దుష్టశక్తి ఉందని చెప్పి క్యాంగ్ చెప్పింటుంది కదా. సో వాళ్ళిద్దరు కిందకి వెళ్తా అంటే అప్పుడే అఫెక్ట్ అయిన ఓడు ఒక ఇద్దరిని కొట్టిపడేసి మన హీరో దగ్గరికి వచ్చేసరికి ఇలాంటి సీన్లు భలే ఉంటాయి అబ్బా. మన హీరో లైట్ గానే కొద్దిగా పవర్ తెచ్చుకొని ఒక్కటిసారి చూడండి గోడకి వెళ్ళి గుద్దుకొని అక్కడే పడిపోతాడు. అదే ఫ్లోర్ లోనే స్టార్టింగ్ సీన్ లో మన హీరో ఒకటి దగ్గర డబ్బులు వసూలు చేయడానికి అని చెప్పి జైలుకి వచ్చింటాడు కదా, వాడిని చూపిస్తారు. వాడి దగ్గర ఇంకా డబ్బు ఎంత ఉందో ఏమో తెలియదు కానీ పక్కన ఒక అమ్మాయిని కూర్చోపెట్టుకుని ఫుల్ గా తాగుతుంటాడు. ఆల్సో ఇద్దరు బాడీ గార్డ్స్ వాడికి. అప్పుడే అఫెక్ట్ అయిన ఓ ఇద్దరు ఆ ప్లేస్కి వచ్చేసరికి ఆ బాడీ గార్డ్స్ లో ఓడు మంచి ఫైటర్ కాబోలు ఒక్కడే వాళ్ళిద్దరిని టేక్ డౌన్ చేస్తాడు. ఓకే బానే ఫైట్ చేసినవరా అని చెప్తాంటే అప్పుడే పడిపోయిన వాడు మళ్ళీ లేచి ఒక్క దెబ్బేస్తాడు చూడండి. వాడు ఎగిరి వెళ్ళి పడతాడు. వెంటనే ప్రాణాలు చేతిలో పెట్టుకుని పరిగెత్తా వస్తుంటే మన హీరో కనిపించేసరికి టేసా కొద్దిగా కాపాడాయని చెప్పి వాడి వెనకాల వెళ్ళి దాక్కుంటాడో లేదో వచ్చిన ఇద్దని మన హీరో వాడి పవర్ ని యూజ్ చేసి జస్ట్ ఒకే గుద్దబ్బా అట్లే నేల ఖర్చుకునేస్తాడు. అలా ఒక్కొక్కరికి ఒక్కో గుద్దు పార్సల్ చేసి పంపించేసరికి వాళ్ళందరూ అక్కడే పడిపోతారు. టేసా నన్ను చాలా మంది డబ్బు అప్పుగా అడుగుతున్నారు, ఖచ్చితంగా నిన్నే రిఫర్ చేస్తా అంటాడు. వాడేమనుకుంటున్నాడంటే ఎవరో డబ్బు ఇవ్వనందువల్లే మన హీరో వాళ్ళందరినీ చితక్ కొట్టేస్తాడు అనుకుంటున్నాడు. అట్లే ఈ పక్క మన హీరోని చూసుకుంటే తను సిటీకి చాలా దూరంగా వచ్చేసి ఉంటుంది కదా. సో మళ్ళీ తిరిగి వెళ్ళాలని చెప్పి మన వాళ్ళు కాల్ చేసేందుకు ట్రై చేస్తుంది. బట్ ఆ టెలిఫోన్ కూడా పనిచేయకపోయేసరికి అబ్బా ఇదో పక్క అని చెప్పి నడుచుకుంటా వెళ్తాంటే అప్పుడే ఆ మార్గాడు వాడి మనుషులందరూ వచ్చేస్తారు. ఇంకా ఒక్కసారిగా మన హీరోయిన్ అటాక్ చేసేసరికి మన హీరోయిన్ పవర్ లేని టైమ్స్ లోనే సూపర్ గా డిఫెండ్ చేసింది. ఇప్పుడు ఆ సీల్ ని ఓపెన్ చేయడం వల్ల మిగతా వాళ్ళకే కాదు పవర్, మన హీరోయిన్ కూడా తన పవర్ తిరిగి వచ్చేసి ఉంటుంది అనమాట. సో వచ్చిన వాళ్ళందరినీ గాల్లోనే విసిరగొట్టేస్తా ఉంటుంది. ఇప్పటికే మీకు ఒక డౌట్ రావాల్సింది బ్రో, వాడి దగ్గర ఆల్రెడీ ఆ 3 మంత్రపురాలు ఉన్నాయి కదా, బట్ స్టిల్ ఎందుకు వాడు మన హీరోయిన్ వెనక పడతాడు అంటే చాలా సింపుల్ అనమాట. ఏం లేదు, మన ఓగ్వి దగ్గర కూడా ఆల్రెడీ ఆ 3 రాళ్ళు ఉండింది. అయినా కూడా మన హీరోయిన్ రప్పించుకున్నాడు. మన హీరోయిన్ ని పెట్టి ఏదో రిచువల్ లా చేయనప్పుడు మన హీరోయిన్ బాడీ నుంచి ఏదో ఒక పవర్ బయటకు వచ్చింది కదా బ్లూ కలర్ లో. ఆ బ్లూ కలర్ పవర్ మిగతా రాళ్లతో కలిసిపోయి ఇంకా పవర్ఫుల్ అయిపోయింది కదా. బట్ వాడు దాన్ని తీసుకునే లోపే టక్కునది పేలిపోవడం వల్ల 3 రాళ్ళు చెదిరిపోయి ఉంటుంది. అండ్ ఆ బ్లూ కలర్ పవర్ అనేది మళ్ళీ మన హీరోయిన్ బాడీలోకే వెళ్ళిపోయింటుంది. ఇప్పుడు ఆ బ్లూ కలర్ పవర్ కోసమే వాడు మళ్ళీ వచ్చింటాడు. వన్స్ వాడు గనక దాన్ని అబ్జర్వ్ చేసుకున్నాడే అనుకోండి, ఇప్పుడే మన వాళ్ళు వాడిని ఓడించగలరా లేదా తెలీదు. దాన్ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత వాడు ఇంకా పవర్ఫుల్ అయిపోతాడు. అందుకే ఇప్పుడు మళ్ళీ మన హీరోయిన్ కోసం వచ్చింటాడు. మన హీరోయిన్ కూడా అయినంత వరకు అడ్డుకునేందుకు ట్రై చేస్తూ ఉంటుంది. బట్ లాస్ట్ కి ఒక్కసారిగా వాడి పవర్ ని యూజ్ చేసేసరికి తను అక్కడే అన్కాన్షియస్ అయి పడిపోతుంది. అట్లే పక్క మనోళ్ళని చూసుకుంటే ఖచ్చితంగా ఆ ఓగ్వి గాడు మన హీరోయిన్ ని పిలుచుకొని ఇటే వెళ్ళింటాడు అని చెప్పి వాళ్ళు కూడా ఫాస్ట్ గా వెళ్తా అంటే టక్కున ఓగ్వి గాడు గాల్లో నుంచి ల్యాండ్ అయ్యేసరికి మనోళ్ళు కూడా వెంటనే డోర్ తీసుకుని బయటికి వెళ్ళి చూస్తారు. చూడండి, మీరు నా పైన కోప్పడానికి కారణం ఉంది, కానీ ఇప్పుడు దానికి సమయం లేదు. నేను కొన్ని వేల వందల సంవత్సరాల తర్వాత రీసెంట్ గానే బయటికి వచ్చినాను. అలాంటప్పుడు నాకు పాస్ట్ మెమరీస్ ఏది గుర్తులేదు, కానీ ఇప్పుడే నాకు అన్ని విషయాలు గుర్తొచ్చింది. బట్ అంతలోపే జరగరానివన్నీ జరిగిపోయింది. ఇప్పుడు మన హీరోయిన్ ఆ మార్గడే తీసుకెళ్లిపోయినాడు. ఖచ్చితంగా తన బాడీలో ఉన్న ఆ ఎనర్జీని కూడా అబ్జర్వ్ చేసుకునే దానికి తీసుకెళ్ళింటాడు. అంతలోపే మీరు ఎలా అయినా వెళ్ళి దాన్ని ఆపాలి. అండ్ ప్రస్తుతానికి నా పవర్స్ తగ్గిపోయింది, కాసేపు రికవర్ అవ్వడానికి టైం ఇవ్వండి, ఆ తర్వాత నేనే చూసుకుంటా అని చెప్పేసరికి ఇలాంటి టైంలో వాడు ఖచ్చితంగా అబద్ధాలు చెప్పడం చెప్పి మనోళ్ళు కూడా అర్థమైపోతుంది అనమాట. సో మనోళ్ళు కూడా వాడు చెప్పిందంతా నమ్ముతారు. ఈ పక్క మార్గం చూసుకుంటే వీడు చూడండి దొంగ పోలీస్ ఆట ఆడుతున్నాడు. దొంగ తప్పించుకునేసి పోలీస్ స్టేషన్ లోనే దాక్కుంటే దొంగ తప్పించుకునేసినాడు అని చెప్పి పోలీసులు ఊరంతా వెతికినారంతా, ఒక్క పోలీస్ స్టేషన్ తప్ప. అలా మన వాళ్ళు ఊరంతా వెతకని చెప్పి వీడు సేఫ్ గా మనోళ్ళ ఇంటికే వచ్చేస్తాడు.
అది కూడా కింద ఒక బేస్మెంట్ లా ఉంది కదా, ఆ ప్లేస్ కి వచ్చి అక్కడ మన హీరోయిన్ పనుకోబెట్టి ఇప్పుడు తన బాడీలోనే ఎనర్జీని బయటికి తీయాలి కదా. సో ఏదైనా పెద్ద పెద్ద స్పెల్స్ లేకుంటే పెద్ద యాగమో ఏదైనా చేస్తాడేమో అని చూసుకుంటే సైకో నా కొడుకు జస్ట్ వాడి పవర్ని యూజ్ చేసి ఆ పవర్ని అట్లే బయటికి తీయేసి ఎత్తి వాడు అబ్జర్వ్ చేసుకుంటాడు చూడండి గాయస్. నాకు తెలిసి వాడెంత పవర్ఫుల్ ఇంకెవ్వరు లేదేమో. ఇంకా పవర్స్ మొత్తం వచ్చిన తర్వాత అదే ప్లేస్ లో 4 ఏంజల్స్ ని సమాధి చేయనారు కదా, దాంట్లో ఒక సమాధి దగ్గరికి వెళ్ళి వాడి పవర్ ని యూజ్ చేసి ఏదో చేస్తుంటాడు. కరెక్ట్ గా అదే టైంకి బయట చూసుకుంటే మనోళ్ళకి అర్థమైపోతుంది వీడు లోపలే ఉన్నాడు అని చెప్పి. సో వాళ్ళు ఎంట్రీ ఇస్తే ఒక భారీ షాక్. ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల ముందు చనిపోయినారు కదా 4 ఏంజల్స్, వాళ్ళు వెపన్స్ పెట్టుకొని మనోళ్ళతో ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారు. నిజానికి వాళ్ళు వాళ్ళ కాన్షియస్ లో లేరనమాట. మార్క్ గడే వాళ్ళను కంట్రోల్ చేస్తున్నాడు. బట్ మనోళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకోండి. కొన్ని వేల సంవత్సరాలు వాళ్ళందరూ కలిసికట్టుగానే జీవించినారు. బట్ ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల తర్వాత వాళ్ళను మీట్ అవుతున్నారు. కానీ వాళ్ళతోనే ఇప్పుడు వీళ్ళు ఫైట్ చేయాలి అన్నప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుంది? యాక్చువల్లీ అలా ఫీల్ అవ్వాలి, అలా ఎమోషనల్ అవ్వాలి, లాస్ట్ కి వాళ్ళను వాళ్ళు కొట్టుకొని చావాలి అనేది ఆ మార్క్ గడి ప్లాన్. స్టార్టింగ్ నుంచి సైడ్ క్యారెక్టర్ లా ఉన్నాడు, కానీ వాడే మెయిన్ విలన్. దాన్ని అర్థం చేసుకున్న మన హీరో మిగతా వాళ్ళందరికీ మోటివేషన్ ఇస్తాడు. చూడండి గాయస్, ఈవెన్ దో వాళ్ళందరూ మన వాళ్ళే అయినప్పటికీ వాళ్ళు వాళ్ళ కాన్షియస్ లో లేరు. సో మనం ఇక్కడే ఆగిపోతాం అనేదే వాడి ప్లాన్. మనం దానికి ఎటువంటి ఛాన్స్ ఇవ్వకూడదు. సో మనం ఎలా అయినా వాడిని టేక్ డౌన్ చేయాలి. సో మన వాళ్ళతో మరీ ఎక్కువ ఫైట్ చేయకుండా జస్ట్ వాళ్ళు కొట్టేటప్పుడు డిఫెండ్ చేయండి చాలు అని చెప్పేసి ఇంక యుద్ధంలోకి దిగుతాడు. ఫస్ట్ ఆ మార్గడి మనుషులందరికీ పిడిగుద్దులు ఇచ్చేసి మనోడు కిందకి వెళ్ళిపోతాడు. బట్ మనోళ్ళు మరీ వాళ్ళతో ఎక్కువ ఫైట్ చేయకూడదు, అందుకని చెప్పి వాళ్ళని ఏం చేయకూడదు కదా. సో జస్ట్ డిఫెండ్ మాత్రం చేసుకుంటా వస్తుంటారు. మన హీరో కిందకు వచ్చేసినాడు కదా. సో వెంటనే ఆ మార్గాడు వాడి మనుషుల్ని పంపించేసరికి మనోడిది 4 ఆర్మ్స్ కాదు 5 ఆర్మ్స్. సో వచ్చిన వాళ్ళందరికీ జస్ట్ ఒక గుద్దు చాలు గాయస్, అంతే నేలను ఖర్చుకునేస్తారు. అలా వచ్చిన 4-5 మందికి ఒక్కొక్కటి ఇచ్చేసరికి వాళ్ళందరూ అక్కడే చచ్చిపోతారు. హియర్ ఆ మార్క్ మంచిగా పవర్స్ అన్ని లాగేసుకుని ఉన్నట్టున్నావు, ముఖం పైన మార్కే లేదు కదరా అంటే, అయితే తెప్పిస్తా ఉండు అని చెప్పి వెంటనే వాడి పవర్స్ ని యూజ్ చేసి ఆల్రెడీ మన హీరో చంపేస్తున్నాడు కదా, వాళ్ళందరినీ మళ్ళీ ప్రాణాలు తీసుకొచ్చేదే కాక వాళ్ళకి మరింత పవర్ని ఇచ్చేసరికి వాళ్ళు ఇంకా ఈవిల్ గా అయిపోతారు. ఇంకా వాళ్ళందరూ ఒక్కసారిగా మన హీరోని అటాక్ చేస్తున్నట్టు వచ్చి అక్కడ సీన్ కట్ చేసి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ లా చూపిస్తారు. భూమిని ఎలా సృష్టించారు, ఎవరు సృష్టించారు, ఆ తర్వాత ఒక్కొక్క జంతువుని యూజ్ చేసి మన ఏంజల్స్ అందరినీ ఎలా సృష్టించారు, వాళ్ళు భూమిని ఎలా సంరక్షించారు, ఎలా ప్రశాంతతను నెలకొల్పినారు అని చెప్పి ఇదంతా జరిగిన తర్వాత లాస్ట్ కి దుష్ట శక్తులు కూడా బయటికి వచ్చింటాయి కదా. అవి బయటికి వచ్చేదే కాక మనుషులందరినీ దుష్ట శక్తుల్లా మార్చేయాలి అని చెప్పి వాళ్ళ దుష్ట శక్తిని వాళ్ళకి ఇచ్చేసరికి వాళ్ళు కూడా ఒక ఈవిల్ లా మారిపోయింటారు. లాస్ట్ కి వాళ్ళందరినీ ఓడించి బంధించి మనుషుల్ని కూడా నార్మల్ గా మార్చి ఆ తర్వాతే వాళ్ళ పవర్స్ అన్నిటిని ఆ నరక ద్వారం దగ్గర సీల్ చేసేసి ఉంటారు. ఇప్పుడు ప్రెసెంట్ లో చూసుకుంటే సేమ్ ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ మళ్ళీ జరుగుతుంది. జస్ట్ టైం పీరియడ్ మాత్రమే చేంజ్ అయింది. ఇప్పుడు కూడా దుష్ట శక్తులన్నీ విడుదలైపోయింది. మనుషులు జంతువులు కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. అదే కాకుండా అప్పుడైనా కనీసం మనోళ్ళు 12 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు జస్ట్ 8 మంది, అది కూడా డిటెక్టివ్ లేరనమాట. సో ఏదైతే అది అయింది, రండ్రా చూసుకుందామని చెప్పి మనోడు మార్కుతో మార్గాడి మనుషులతో గొడవకి వెళ్తే ఓడేమ్మ వాళ్ళు మనోని కొట్టేస్తున్నారు, రే ఏంద్ర నన్ను కొట్టేస్తున్నారు అని చెప్పి మనోడు ఫుల్ పవర్ని ఎత్తుకొని ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఇచ్చేసరికి ఆ తర్వాతే సస్తా వస్తారు. అలా ఒక్కొక్కరిని లేపుకుంటా వచ్చి లాస్ట్ గా మార్క్తోనే గొడవ పెట్టుకుంటాడు. బట్ అట్లే పైన చూసుకుంటే మనోళ్ళు చేసేదే కొంచెం కష్టం గాయస్, ఎందుకంటే మన హీరోకి రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేదు, వాడిని ఎట్లాంటి చిత్త కొట్టేయచ్చు. బట్ మన వాళ్ళని చూసుకుంటే మన వాళ్ళతోనే గొడవ పడుతున్నారు కాబట్టి ఎక్కువ పవర్ ని యూజ్ చేసి కొట్టలేరు, అందుకని చెప్పి ఎక్కువ దెబ్బలు తినలేరు, అందుకని చెప్పి యూజ్ చేయకుండా ఉందామా అన్నా కూడా అది కూడా కుదరదు. సో పవర్స్ ని బ్యాలెన్స్డ్ గా యూజ్ చేసుకుంటూ వాళ్ళకి ఎటువంటి హాని కలగనివ్వకుండా లాస్ట్ కి మనోళ్ళు డిఫెండ్ చేసుకుంటా అని చెప్పి చాలా బ్యాలెన్స్డ్ గా మేనేజ్ చేస్తుంటారు. మళ్ళీ మనోనే చూసుకుంటే ఇప్పుడు మార్క్ గాడితో ఫైట్ చేస్తున్నాడు కదా, వాడు ఒక కత్తి ఎత్తుకుని ఫైట్ చేస్తా మన హీరో ఎక్స్పెక్టే చేయని టైంలో టక్కును పొడి చేసి ఒక్కసారిగా వాడి పవర్ ని యూజ్ చేసేసరికి మన హీరో ఎగిరి వెళ్ళి పడతాడు. చేతికున్న ఫైర్ ఆరిపోతుంది. ఆ తర్వాత మనోడి నుంచి ఎటువంటి మూమెంట్ లేదు. టేసా అని చెప్పి వాడు ఎగతాళి చేస్తాంటే కరెక్ట్ గా అదే టైంకి మన ఓగ్వి ఎంట్రీ ఇస్తాడు. రారా రోమియో, ఎక్కడ నీ జూలియట్ కోసం రాకపోతావేమో అని చెప్పి లైట్ గా ఫీల్ అయినా, ఇప్పుడు వచ్చేసినావు కదా రారా చూసుకుందామని చెప్పి ఇప్పుడు వాడితో గొడవకు వెళ్తాడా. నా ద్వారానే రాళ్ళను కనిపెట్టి నా రాళ్ళనే దొబ్బేసావరా, నీతి లేని కోతనేయాలని చెప్పి మనోడు తిడతా అంటే ఇంకేం చేయను, నువ్వు ఆ అమ్మాయి కోసం పనిచేసినావు, నేను నా ఆశ కోసం పనిచేసిన, సో దాంట్లో తప్పే లేదు అని చెప్పి ఎగిరెగిరి కొడతాంటాడు. ఈవెన్ దో ఇద్దరి గొడవ రసవత్రంగా ఉన్నప్పటికీ ఆ మార్క్ గాడు కొంచెం పవర్ఫుల్ అయిపోయినాడు కదా, సో మనోడు డిస్ట్రాక్ట్ అయినా ఆ గ్యాప్ చూసి టక్కున వాడి పవర్ ని యూజ్ చేసేసరికి మనోడు ఎగిరి వెళ్ళి పడతాడు. ఆ తర్వాత తిరిగి వద్దాం అనుకున్నా కూడా అంత బాడీలో ఎనర్జీ లేదనమాట. అట్లే పైన
చూసుకుంటే మనోళ్ళు వీళ్ళకు ఎటువంటి హాని కలిగించకూడదు, అందుకని చెప్పి వాళ్ళ పవర్ని యూజ్ చేయకూడదు, అందుకని చెప్పి వీళ్ళు కూడా దెబ్బలు తినకూడదు కదా. సో లాస్ట్కి ఏం చేశారంటే అక్కడక్కడ వాళ్ళని బంధించేశారు, అప్పుడప్పుడు కొట్టి వాళ్ళను అన్కాన్షియస్ చేస్తారు. సో వాళ్ళు మళ్ళీ తిరిగి లేకుండా ఏమేమి చేయగలమో వాటన్నిటిని చేస్తారు. సరే అని చెప్పి బయట చూసుకుంటే ఆల్మోస్ట్ సిటీలో ఉన్న జనాలందరూ ఆ మార్క్ గడి దుష్టశక్తి వల్ల అఫెక్ట్ అయిపోయినారు కదా. సో వాళ్ళందరూ ఇప్పుడు మన హీరో ఇంటి ముందుకు వచ్చేస్తారు. ఎప్పుడెప్పుడు ఆ మార్క్ గాడు ఆగ్నేయిస్తాడా, ఎప్పుడెప్పుడు లోపలికి దూరేద్దామా అని చెప్పి వీళ్ళ ప్లానింగ్. మళ్ళీ వీళ్ళని చూసుకుంటే ఏరా రోమియోగా నీ జూలియట్ కోసమే కదా ఇంత చేసినావు, ఇప్పుడు నీ ముందే తన్ని చంపేస్తా చూడరా అని చెప్పి వాడి పవర్ ని యూజ్ చేసేసరికి టక్కని మన హీరో ఎక్కడి నుంచో వచ్చి అడ్డుపడిపోయేసరికి వాడు ఆ దెబ్బని తీసుకుంటాడు. ఏంద్రా రే దాని ఒక్కదాని కోసం ఇంతమంది చచ్చిపోతున్నారు అని చెప్పి మళ్ళీ వాడి పవర్ ని యూజ్ చేసి కావాలనే మన హీరోని కొడతాడు. వీటన్నిటిని మన హీరోయిన్ కదల్లేక మెదల్లేక చూసి అంటుందన్నమాట. ఆ తర్వాత ఆ మార్గడు ఒక పెద్ద కత్తి ఎత్తుకుని మన హీరోని నరికేద్దామని చెప్పి ఇట్లా అంటాడు చూడండి. టక్ అని చెప్పి తెగిపోతుంది. ఏంద్రని చూస్తే ఆ ఓగ్వి గాడి రెక్క వాడు ముందొచ్చి అడ్డుపడిపోయింటాడు. ఇంకా కత్తెత్తి వాడిగా పొడిచేసి వీడింకా బొమ్మరా అని చెప్పి వాడి 2 రెక్కల్ని పీకేయేసరికి మనోడికి సగం ప్రాణం పోయినట్టుంటుంది. అట్లే హీరోయిన్ వైపు చూసి మీరు నువ్వంటే నాకెప్పుడు ఇష్టం అని చెప్పి అట్లే ధమ్మని చెప్పి కింద పడిపోతాడు. అంతే మనోడు వాడి సహనాన్నే కోల్పోతాడు. ఇంతవరకు విలన్ గా ఉన్న ఓగ్వి గాడే మంచోడుగా మారిపోయినప్పుడు వాడిని చంపేసిన వీడిని ఏం చేయాలి అని చెప్పి మొత్తం పవర్ ని ఎత్తుకొని మొత్తం ఎనర్జీని కూడగట్టుకొని ఒక్కటిస్తాడు. లిటరలీ బట్టలు ఉతికినట్టు ఉతికేసి లాస్ట్ కి బండకేసి కొట్టేసరికి వాడే ఒక సెకండ్ షాక్ అయిపోతాడు. సడన్ గా వీడికి ఇంత పవర్ ఎక్కడి నుంచి వచ్చిందిరా అని. ఆల్సో మనోడి 2 చేతులకి ఫైర్ ఉంటుంది కదా, అది రెడ్ కలర్ లో ఉంటుంది. బట్ ఇప్పుడు అట్లే బ్లూ కలర్ లోకి మారుతుంది. విచ్ మీన్స్ మనోడు ఇప్పుడు గాడ్ లెవెల్ అనమాట. ఎందుకంటే ఆ పవర్ అనేది అంత ఈజీగాను రాదు, ఇన్ కేస్ వచ్చినా కూడా అంత తక్కువ కూడా అంచనా వేయకూడదు. సో మొత్తం పవర్ ని యూజ్ చేసి జస్ట్ ఒకే ఒక గుద్దు అంతే. లాస్ట్ టైం కూడా హేట్ అయ్యి కూడా సేమ్ ఈ బ్లూ కలర్ ఫ్లేమ్ ఉన్న హ్యాండ్ ని యూజ్ చేసి గుద్దింటాడు కాబట్టి వాడు వెంటనే గాల్లో కలిసిపోయింటాడు. ఇప్పుడు వీడిని కూడా అదే చేత్తో గుద్దినాడు కాబట్టి అక్కడే కలిసిపోతాడు. వాడి శరీరం పూర్తిగా నశించిన తర్వాత మన హీరోయిన్ పవర్ మళ్ళీ మన హీరోయిన్ కి తిరిగి వచ్చిన తర్వాతే మన హీరోయిన్ యథావిధిగా నడవగలుగుతుంది. వెంటనే ఓగ్వి దగ్గరికి పరిగెత్తా వచ్చి ఓగ్వి అని చెప్పి ఎంతగానో లేపేందుకు ట్రై చేస్తుంది. బట్ ఆ మార్క్ గాడు చేసిన పనికి ఓగ్వి అప్పుడే చనిపోయినాడు అనమాట. అప్పుడే మన హీరోయిన్ ఓగ్వితో ఎంత హ్యాపీగా ఉండింది, ఎంత బాగా లవ్ చేసుకున్నారు అని చెప్పి ఆ విషయాలన్నీ తలుచుకొని బోర్మని ఏడుస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే టైంకి మిగతా వాళ్ళు కూడా పైనంతా మేనేజ్ చేసి కిందకి వచ్చి చూస్తే మన హీరోని ఏడుస్తూ ఉంటుంది. సరే అని చెప్పి తన కోసం అని చెప్పి కాసేపు టైం వదిలేసి ఆ తర్వాత వాళ్ళందరూ మళ్ళీ ఆ ప్లేస్ దగ్గరికే వచ్చేస్తారు. అదే ఆ నరక ద్వారం ఉంది కదా ఆ ప్లేస్ కనమాట. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఈ పాటికే ఆ దుష్టశక్తుల అరాచకం పెరిగిపోయింటుంది అని చెప్పి వెంటనే ఆ దుష్టశక్తులన్నింటినీ మళ్ళీ ఆ నరక ద్వారంలోనే బంధించేసి ఆ తర్వాత వీళ్ళ పవర్స్ ని కూడా సాక్రిఫైస్ చేసి ఆ దుష్ట శక్తులతోనే వీళ్ళ పవర్స్ ని కూడా లాక్ చేసి ఆ డోర్ ని సీల్ చేస్తారు. అట్లే ఆ 4 ఏంజల్స్ ని చూసుకుంటే వాళ్ళు కూడా ప్రాణాలతో తిరిగి వచ్చేసి ఉంటారు. విషయం ఏంటంటే ఆ మార్గాడు ఫస్ట్ వాళ్ళందరికీ ప్రాణం పోసి ఆ తర్వాతే వాళ్ళని వాడి కంట్రోల్లోకి తీసుకొచ్చింటాడు. ఇంకా వాళ్ళందరూ కలిసికట్టుగా ఉండడం చూసి మనోడు కూడా అంత సంతోషపడతాడు. అట్లే బయట చూసుకుంటే ఆ మార్గాడే చచ్చిపోయినాడు కదా. సో వాడు వెళ్ళిన తర్వాత వాడి పవర్స్ కూడా ఉంటాయా ఏంది, అవి కూడా వెళ్ళిపోతాయి అనమాట. సో ఆ జనాలందరూ నార్మల్ అయిపోతారు. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి కొన్ని రోజుల తర్వాత చూసుకుంటే ఆ దుష్ట శక్తులు బయటికి వచ్చిన టైంకి దగ్గర ఒక 100 కిలోమీటర్స్ రేడియస్ వరకు ఆ ప్లేస్ అంతా నాశనం అయిపోయి ఉంటుంది కదా. సో ఆ బిల్డింగ్స్ అన్ని మళ్ళీ తిరిగి కట్టేందుకు జనాలందరూ మళ్ళీ రికవర్ అయ్యేందుకు మన హీరో టీం మొత్తం ఇన్ని సంవత్సరాలుగా డబ్బు కూడబెట్టింది కదా. ఆ డబ్బు మొత్తాన్ని చారిటీస్ దగ్గర, ఓల్డ్ ఏజ్ హోమ్స్ దగ్గర, ఆర్ఫనేజెస్ దగ్గర అండ్ మెయిన్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయి కదా వాటి దగ్గర అని చెప్పి ఎక్కడంటే అక్కడ పనిచేసి ఉంటాడు. యాక్చువల్లీ మన హీరోకి ఈ విషయం ముందుగానే తెలిసేమో ఇలాంటి ఒక రోజు వస్తుంది, దుష్ట శక్తులన్నీ ఆ రోజు బయటికి వచ్చి భూమినే సగం నాశనం చేస్తుంది, ఆ తర్వాత జనాలు కష్టాలతో తేలుతారు అని. అందుకే ముందుగానే డబ్బు మొత్తాన్ని కూడబెట్టి ఇప్పుడు అందరికీ పనిచేస్తుంటాడు. ఆ తర్వాత మనోళ్ళని చూసుకుంటే కొత్తగా వచ్చినారు కదా ఏంజల్స్ 4, వాళ్ళకు ఈ టైం పీరియడ్ ఎలాంటిది, ఇక్కడున్న టెక్నాలజీ ఎలాంటిది అని చెప్పి ఒక్కొక్కటి చెప్పుకుంటా వస్తుంటారు. నీకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ స్మార్ట్ ఫోన్ లో చూడు అని చెప్పేసరికి ఏంది దీన్ని కూడా మనుషులు యూజ్ చేస్తారా అంటే రే ఒక గంట కూడా ఈ ఫోన్ లేకుండా ఉండలేరా, అంత అడిక్ట్ అయిపోయినారు అంటాడు. ఇంకట్లే నైట్ డిన్నర్ టైంలో చూసుకుంటే మన వాళ్ళందరూ ఒక రెస్టారెంట్కి వచ్చేసి కలిసికట్టుగా హ్యాపీగా తింటారు. అక్కడే బామ్మ కూడా ఉంటుందన్నమాట. మేబీ బామ్మదే ఆ రెస్టారెంట్ ఏమో అనిపిస్తుంది. అప్పుడే బామ్మ కొడుకు తన మనవడు కూడా వచ్చేసరికి ఆ బుడ్డని మన హీరోకి ఇవ్వగానే మన హీరో చిన్న పిల్లల్లో మారిపోయి ఆ బుడ్డోతో ఆడుతుంటాడు.
ఆల్మోస్ట్ అందరూ హ్యాపీగానే ఉన్నారనమాట. ఒక్క మన హీరోయిన్ తప్ప. ఎంతైనా ఓగ్వి చనిపోయింది తనకు ఒక పెద్ద లాస్ అనే చెప్పొచ్చు. అందుకే ఓగ్వి ఏ ప్లేస్లో అయితే కొన్ని వేల సంవత్సరాలు బందీగా ఉన్నాడో ఆ ప్లేస్ కూర్చుంటుంది. మేబీ ఆ ప్లేస్కి వస్తే వాడి జ్ఞాపకాలు పెరుగుతాయని వచ్చిందో ఏమో కానీ, బట్ అప్పుడే ఏదో వెనక నుంచి వచ్చేసరికి తన కంట్లో ఏదో కొన్ని స్పార్క్స్ కనిపిస్తుంది. అదే స్పార్క్సే మన హీరోకి మన హీరో ఇంటి దగ్గర కూడా కనిపిస్తుంది. దానివల్ల మనోడికి కోపం వచ్చేస్తుంది. కొంపదీసి మళ్ళీ ఆ ఈవిల్ స్పిరిట్స్ వచ్చేసిందా అని చూసా అంటే అప్పుడే కెమెరాని అట్లే బేస్మెంట్లోకి తీసుకెళ్ళినట్లయితే అక్కడ మన ఓగ్వి గాడి బాడీ అట్లే ఉంటుంది. మామూలుగా ఎవరైనా చనిపోతే వాళ్ళ బాడీ అట్లే గాల్లో కలిసిపోతుంది కదా, కానీ వీడి బాడీ అట్లే ఉండేదే కాక వాడి చెస్ట్ పైన అదిదో రెడ్ కలర్లో అట్లే మెరుస్తూ ఉంటుంది. మేబీ వాడు మళ్ళీ ప్రాణాలతో తిరిగి వచ్చేందుకు ఛాన్స్ ఉందేమో అని చూపిస్తారు. బట్ వాడు ఆల్రెడీ చనిపోయినాడు కదా, అలాంటప్పుడు ఎలా తిరిగి వస్తాడు అంటే మేబీ ఆ ఈవిల్ స్పిరిట్ వచ్చి మళ్ళీ వాడికి ప్రాణాలు పోస్తుందేమో అనిపిస్తుంది. అలా చూసుకున్నట్లయితే సెకండ్ సీజన్లో వాడే మెయిన్ విలన్ అనమాట. బట్ ఇప్పుడే సీజన్ 1 రిలీజ్ అయింది కాబట్టి సీజన్ 2 రావడానికి కనీసం టైం పడుతుందన్నమాట. అది వస్తే దాన్ని కూడా ఖచ్చితంగా మన ఛానల్లోనే ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం. సో ఎలా ఉంది గైస్ మూవీ? బాగుందా? అందరికీ ఖచ్చితంగా నచ్చింది అంటే ఫైర్ సింబల్ ఉంది కదా, దాన్ని కమెంట్ సెక్షన్లో తగలబెట్టేయండి. ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.